ప్రియులు, వారి నాన్నగారు, పిల్లరా, వారికి, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న స్థానిక పెద్దలు, వారి కుటుంబాలకు, ప్రత్యేకంగా చేరవచ్చిన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులు చెప్పినట్లుగా రేపు సాక్ష్యము మీదట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాం. తాడువాయి గ్రామం, మాది వెస్ట్ గోదావరి జిల్లాలో తాడువాయిలో క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ ఉంది. అక్కడ ప్రభు కృప చేత రక్షించబడి ప్రభువుని సేవిస్తూ ఉన్నాం. వివరాలు మరి రేపు తెలియపరుస్తాం. నా భార్య పేరు విజయ. 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారు. పెద్ద కుమార్తెకి పాప, బాబు, చిన్న కుమార్తెకి 2 పాపలు. కుటుంబాలుగా వారు ప్రభువుని సేవిస్తున్నారు. ప్రభు చిత్తాన్ని బట్టి రేపు మనం సాక్ష్యం విందాం. దేవుని వాక్యం విందాం పిల్లరా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము అధ్యాయము 4. పిల్లరా, మొదటి వచనాన్ని చదువుతున్నాను. యూదా కుమారులు ఎవరనగా, అంతవరకే చదువుతున్నాను. తర్వాత 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. సిమియోను కుమారులు. 4వ అధ్యాయం మొదటి వచనంలో యూదా కుమారులు, 4వ అధ్యాయం 24వ వచనంలో సిమియోను కుమారులు. 27వ వచనం చదువుతున్నాను. సిమికి 14 కుమారులు, 6 కుమార్తెలు కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. మరలా చదువుతున్నాను ఆఖరి మాట. యూదా వారు వృద్ధి అయినట్లు సిమియోను వారి వంశములు వృద్ధి కాలేదు. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన పరమ తండ్రి, స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తులో దయచేసిన గొప్ప రక్షణకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి యేసుక్రీస్తునందు రక్షించి మీ పిల్లలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములైనా. అన్ని జనాంగాన్ని దేవుడు లేని వారము మమ్మల్ని మీరు ప్రేమించి ధన్యులుగా చేశారు. నిజదేవుడు అయిన మీరు మాకు దేవుడైనందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి ఆర్టీపీపీలో కర్మేలు క్రిస్టియన్ అసెంబ్లీ పరిశుద్ధులను బట్టి స్తోత్రములు. వారి మధ్యకు రావటానికి మీరు అనుగ్రహించిన ఈ సమయానికై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు ప్రభువా, చదవబడిన లేఖన భాగము దీవించండి. మా అందరికీ మేలు కలిగించండి. మీకు మాత్రమే మహిమ కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 4వ అధ్యాయము మొదటి వచనం వచ్చిన మాట, 24వ వచనం కూడా వచ్చిన మాట చదివాం. తర్వాత 27వ వచనంలో ఆఖరి మాట, యూదావారి వంశములు వృద్ధి అయినట్లు సిమియోను వారి వంశములు, అంటే వారి వంశములని అక్కడ ఉంది, కానీ అక్కడ వారంటే సిమియోను అనమాట. సిమియోను వారి వంశములు వృద్ధి కాలేదన్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో ఇక్కడ 4వ అధ్యాయంలో 2 వంశావళులు ఉన్నాయన్నమాట. ఒకటి యూదా కుమారుల వంశావళులు, 2 సిమియోను కుమారుల వంశావళులు. 2 వంశావళులు, వారి కుమారులు, వారి వంశములు, వారి వివరాలు అన్నీ ఈ 4వ అధ్యాయంలో 2 గోత్రములు లేక యూదా గోత్రము, సిమియోను గోత్రం, వారి వంశముల వివరాలు ఇక్కడ చెప్పాడనమాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆదాము దగ్గర నుంచి ప్రారంభించబడింది. ఇది వంశావళుల గ్రంథం అంటారు. ప్రారంభంలో ఆదాము దగ్గర నుంచి, ఆదాము అంటే మనందరికీ తెలిసిందేగా మొదటి మనుషుడు. దేవుడు సృష్టిలో అంతట్లో ఆయన స్వరూపంలో చేయబడిన మానవుడు ఆదాము. ఇక్కడ ఆదాము దగ్గర నుంచి ఆదాము యొక్క వంశావళి వివరాలన్నీ ఆదాము కుమారుల్లో షేతు, అలాగా ఆ వంశావళి రాసుకుంటూ వచ్చాడు. మొదటి అధ్యాయములో
మనం గమనించినప్పుడు ఆ సంగతులు అర్థమవుతాయి. తర్వాత 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు కుమారులు పేర్లు చెప్పాడనమాట. 3వ అధ్యాయంలో మళ్ళా దావీదు సంతానం గురించి చెప్పాడు. మళ్ళా 4వ అధ్యాయానికెళ్ళేసరికి మళ్ళా వెనక్కెళ్ళాడనమాట. యోధా కుమారులు ఎవరనగా, ఇది వంశావళుల గ్రంథమని మనకు అర్థమవుతుందనమాట. యోధా కుమారులు వారి వంశములు, షిమ్యోను కుమారులు వారి వంశములు. అయితే 27వ వచనం మనం 4వ అధ్యాయం 27వ వచనం ఆఖరిలో ఏమన్నాడు చూడండి. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు అన్నాడు. మీరు ఆ మాట పట్టుకోవాలి. యూదా వారి వంశములు ఏమైనాయి? వృద్ధి అయినాయి. షిమ్యోను వారి వంశములు వృద్ధి అయినాయి, కానీ యోధా వారితో సమానంగా వృద్ధి కాలేదన్నమాట. షిమ్యోను గోత్రములు కూడా వంశావళులు కూడా వృద్ధి అయినాయి, కానీ యోధా వారితో సమానముగా వారి వంశాలు వృద్ధి కాలేదన్నాడు. అది మీరు ఆ మాట పట్టుకోండి. యోధా వారి వంశములు వృద్ధి అవటానికి కారణం ఏంటి? మనం దేవుని వాక్యములో చదువుకోవచ్చు అనమాట. దాన్ని చదువుకునే ముందు కొన్ని మాటలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. అక్కడే ఎబ్బేజు తన సహోదరులు కంటే ఘనము పొందినవాడై ఉండినన్నాడు. మీరు ఆ మాట పట్టుకోండి. ఎబ్బేజు ఆయన సహోదరులు, వాళ్ళంతా సహోదరులే, కానీ ఎబ్బేజు తన సహోదరులు కంటే ఘనము పొందినవాడై ఉన్నాడంట. ఇప్పుడు 4వ అధ్యాయం 27వ వచనంలో 2 గోత్రాల గురించి చెప్పాడు. యోధావారు, షిమ్యోను. యోధావారు వృద్ధి అయినట్లు షిమ్యోను వారి వంశములు వృద్ధి కాలేదు. అలాగే ఎబ్బేజు, యోధా గోత్రములో ఎబ్బేజు కొంతమంది సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులందరికంటే ఆ తల్లి బిడ్డల అందరికంటే, లేక ఆ తల్లిదండ్రుల బిడ్డలు అందరికంటే ఎబ్బేజు ఏమై ఉన్నాడంట? ఘనము పొందిన వాడై ఉన్నాడంట. ఇలాంటి మాటలు బైబిల్లో మనం చాలా చోట్ల చూడవచ్చు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేర్సిలెను. ఇక్కడ 2 కుటుంబాలు. అది బెన్యామీను గోత్రములో సౌలు కుటుంబము, యోధా గోత్రములో దావీదు కుటుంబం. 2 కుటుంబాల వివరాలు చెప్పాడు. ఒక కుటుంబం వర్ధిల్లింది, చెప్పండి, ఒక కుటుంబము నేర్సిల్లింది అన్నాడు. ఇలాంటివి మనం బైబిల్లో అనేక చోట్ల చూడవచ్చు. చూడండి, దేవుని వాక్యములో దినవృత్తాంతముల 1వ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయములో 2వ వచనం చూడండి. 2వ వచనం, యోధా తన సహోదరుల కంటే హెచ్చినవాడు ఆయన అన్నాడు. యోధా సహోదరులు ఎంతమంది? కష్టమా? 12 మంది కదా. యోధా సహోదరులు అంటే యాకోబు కుమారులే కదా, 12 మంది. 12 మందిలో ఇప్పుడు యోధా ఎలా ఉన్నాడంట? 2వ వచనంలో సహోదరుల కంటే హెచ్చినవాడు ఆయన అన్నాడు. ఎందుకంటే అతని నుండి ప్రముఖుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలువెడలను. ఇంకొక మాట చూడండి, దినవృత్తాంతముల 1వ గ్రంథం 24వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల 1వ గ్రంథం 24వ అధ్యాయంలో దేవుని వాక్యములో 5వ వచనం చూడండి. ఏమన్నాడు? ఎలియాజరు సంతతిలోని వారును ఈతామారు సంతతి వారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులకు అధికారులై ఉండిరి అన్నాడు అనమాట. అయితే 4వ వచనం వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు, తర్వాత మాట మీరు చెప్పండి, అధికులుగా కనబడ్డారు. 2 అన్నదమ్ములు, ఒక ఆయన పేరు
ఏతామారు, మరొక ఆయన పేరు ఎలియాజరు. ఈయన అహరోను కుమారులు వీళ్ళు. నలుగురు ఉన్నారు అహరోనుకి, అందులో ఇద్దరు అరణ్యంలో చనిపోయారు, మిగిలిన ఇద్దరు అన్నమాట. మొదటి వచనం 24వ అధ్యాయం మొదటి వచనంలో అహరోను కుమారులు చెప్తూ నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబును అబీహును సంతతి లేకుండానే తమ తండ్రి కంటే ముందుగానే చనిపోయారు. ఇక ఎలియాజరు, ఈతామారు యాజకత్వం జరుపుచూ వచ్చారంట. ఇప్పుడు దావీదు కాలానికి వచ్చేసరికి ఈ ఈ రెండు సంతతి వారిలోని కొందరిని పెద్దలుగా దావీదు ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటు చేసినటువంటి వారి సంతతిలో ఈతామారు సంతతి కంటే ఎలియాజరు సంతతిలో ఉన్న వారి పెద్దలు అధికులుగా కనపడ్డారంటండి. మనకి చెప్పుకుంటూ వెళ్తే చిన్న విషయంగా ఉంటుంది, కానీ అది అనుభవించిన వారికి తెలుస్తుంది అన్నమాట కదా. మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు ఇస్సాకు కుమారులు ఎంతమంది? ఇద్దరు, ఏశావు, యాకోబు. ఎవరికి దాసులయ్యారు అండి? పెద్దవాడు చిన్నవానికి దాసులయ్యాడు. మీరు బాగా ఆలోచించండి. ఒక తండ్రి పిల్లలే, అన్నదమ్ములే, కానీ ఏమైపోయారు? ఒకరు దాసులు, ఒకరు యజమానులు అన్నట్లుగా ఉందన్నమాట. ఇలాగా ఇప్పుడు మనం చదివిన మరి కొన్ని లేఖనాలు, కొన్ని కుటుంబాలు, లేక కొన్ని వంశాలు, కొన్ని గోత్రాలు, లేక ఇద్దరు అన్నదమ్ములు, లేక వారి మధ్య ఉన్నటువంటి విషయాలు ఒక తండ్రి పిల్లలే. ఇప్పుడు ఏశావు, యాకోబు ఒక తండ్రి పిల్లలే, ఈతామారు, ఎలియాజరు ఒక తండ్రి పిల్లలే. మీరు చూడండి. అలాగే యాకోబు కుమారులు 12 మంది ఒక తండ్రి కుమారులే, అందులో యోధా. మరి ఇలాగ మనం చదివిన వాక్యాలన్నీ కూడా, అలాగే సౌలు, దావీదు వారంతా ఇశ్రాయేలీలే, ఇశ్రాయేల్ దేశానికి చెందిన వారు, ఇశ్రాయేలీలే వాళ్ళు, యాకోబు కుమారులు. మరి ఎందుకు ఒక కుటుంబం లేక ఒక సహోదరుడు, ఒక గోత్రం, ఒక వంశం అభివృద్ధి అయ్యాయి, మరి మిగతా వారు ఎందుకు అంతగా అభివృద్ధి కాలేకపోయారు? అలాగే ఇతర సంఘాలు చాలా అభివృద్ధి అవుతూ ఉన్నాయి, మన సంఘాలు ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఇతర కుటుంబాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి, మన కుటుంబాలు ఎందుకు అభివృద్ధి కావట్లేదు? ఇతరులు చక్కగా దేవుని చేతిలో వాడబడుతున్నారు, మనం ఎందుకు వాడబడలేకపోతూ ఉన్నాం? ఇతరులు చాలా ప్రార్థన చేస్తున్నారు, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇతరులు బాగా సువార్త ప్రకటిస్తున్నారు, మనం ప్రకటించలేకపోతున్నాం. ఇతరులు చక్కగా ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నారు, మనం ఎందుకు జీవించలేకపోతున్నాం? ఒక చిన్న పరిశీలన అనమాట కదండి చేసుకుంటే మీకు ఇచ్చిన ఇప్పుడు వరకు మనం చూపించిన ఆ విషయాలు మీరు వ్యక్తిగతంగా ఆలోచన చేయండి. ఉదాహరణకి ఏశావు, యాకోబును ఆలోచన చేయండి. ఏశావు ఎందుకు దాసుడయ్యాడు? యాకోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఇస్సాకు సంతానమే కదా. కారణం ఏంటి అంటే, ఒకే ఒక మాట చెప్పుకుంటే, ఏశావు భోజనానికి ప్రాముఖ్యత ఇస్తాడు, యాకోబు జ్యేష్ఠత్వానికి ప్రాముఖ్యత ఇస్తాడనమాట. ఏశావు భోజన ప్రియుడు, యాకోబు జ్యేష్ఠత్వం కోసం భోజనమైనా మానుకుంటాడు. దేవుడిచ్చేది జ్యేష్ఠత్వం. వంట మనం వండుకునేది, మనకు ఆ రోజు ఏది కావాలితే అది వండుకుంటాం, కానీ జ్యేష్ఠత్వాన్ని ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే లేని దాన్ని సంపాదించుకోవటానికి ఉన్నది ఏదైనా పోగొట్టుకునేవాడు యాకోబు. ఉన్నదాన్ని పోగొట్టుకొని ఏదో ఒక పూట కూటి కోసం అది విలువైందైనా పోగొట్టుకునేవాడు ఎవరు చెప్పండి? ఏశావు. అందుకనే ఒకరు దాసులు, ఒకరు ఆశీర్వదించబడిన వారుగా కనపడుతున్నారు. ఇక మనం చదువుకున్న వాక్య భాగాలన్నీ మీరు చూసుకోండి. ఎందుకు వారు అంతగా అభివృద్ధి కాలేకపోయారు? ఎందుకు వారు అధికులయ్యారు? ఎందుకు వారు వంశాలు అధికంగా దీవించబడ్డాయి? ఒక్కొక్కటిగా మీరు వరుసలో ఆ పేర్లు, ఇప్పుడు ఉదాహరణ దావీదు, సౌలు. దావీదు ఆత్మీయుడు, సౌలు శరీర సంబంధి. దావీదు ఆత్మీయతే ఆయన కుటుంబాన్ని, ఆయన రాజ్యాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేశాయి. సౌలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే శరీర సంబంధి, కోపం, ఆవేశం, దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మను పొందినవాడు. ఇలా వ్యత్యాసాలు చాలా తేలిగ్గా కనపడతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయములో 2 వంశావళులు కనపడతా ఉన్నాయి. చెప్పండి. ఒకటి
యోధా వంశావళులు 2, షిమ్యోను వంశావళులు. 27వ వచనం ఆఖరులో ఏమన్నాడు? యోధా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదన్నాడు. వీళ్ళు ఒక తండ్రి పిల్లలే కదా, యోధా, షిమ్యోను, యాకోబు సంతానం. మరి యోధా వంశాలు వృద్ధి అయినాయి అంటున్నాడు, షిమ్యోను వంశాలు వృద్ధి అయినాయి కానీ వారితో సమానంగా కాలేదు. ఇప్పుడు అందరికీ తల ఒక కేజీ బంగారం ఇచ్చి ఎదురగారు అండి ఇద్దామా ఇచ్చి మామూలుగా ఎవరో ఒకరికి 1/2 కేజీ ఇచ్చారనుకోండి, ఏమంటారు చెప్పాలి మీరు? అందరికేమో కేజీ ఇచ్చారు, ఒకరికేమో 1/2 కేజీ ఇచ్చారు. తీసుకెళ్తాడా, పేచి పెడతాడా? తప్పకుండా పేచి పెడతాడు కదా. అందరికి కేజీ ఇచ్చి మాకు 1/2 కేజీ ఇస్తావా, అసలు నీ సంగతి ఏంటో తేల్చేద్దామంటాం కదా, ఒప్పుకోము. అందరికి ఇచ్చినట్టే మనకి ఇవ్వాలనుకుంటాం. కానీ మరి అందరూ ప్రార్థనలో అభివృద్ధి అయ్యి ఆత్మీయంగా అభివృద్ధి అవుతున్నప్పుడు, పిల్లరా భక్తిలో వారు పెంపారుతున్నప్పుడు, విశ్వాసమందు బలపడుతున్నప్పుడు మనం కూడా అలా ఎందుకులేమని ప్రశ్నించుకోవద్దా అండి? భూ సంబంధమైనవేమో ఖచ్చితంగా కావాలంటాము, ఆత్మ సంబంధమైన వాటి కోసం వచ్చినప్పటికీ రాజీ పడిపోతాం కదండి. పిల్లలు ఆలోచన చేయండి. ఒక పట్టుదల, ఒక తీవ్రత మనలో ఉండాలన్నమాట. ప్రభువుని ఆత్మీయందల తీవ్రతతో సేవించాలంట. మామూలుగా వచ్చేసి బైబిల్ పట్టుకొని అందరిలా వచ్చేసి అందరిలా వెళ్ళిపోవటం కాదు. రావాలి, అందరిలోనే రావాలి. కానీ మనం ఒక ప్రత్యేకంగా ప్రభువుకి మన జీవితాన్ని ఒక ప్రత్యేకమైనదిగా కనపడాలి. 4వ అధ్యాయం ఏం చెప్తుంది చెప్పండి? యోధా వారు వంశాలు చెప్తా ఉంది, షిమ్యోను వారు వంశములు చెప్తా ఉన్నాయి. కానీ అక్కడ ఏం చెప్తుందంటే యోధా వారు అభివృద్ధి అయ్యారు కానీ షిమ్యోను వారు అంతగా అభివృద్ధి కాలేదని చెప్తా ఉందన్నమాట. ఎందుకు ఈ అభివృద్ధి కనపడతలేదు వీళ్ళల్లో? ఇద్దరి మధ్య 2 వంశావళులు, ఒక తండ్రి పిల్లలే, ఎందుకు అంతగా అభివృద్ధి కనపడతలేదంటే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం చదివితే ఒక 4 మాటల మీదట ఉంచాలనుకున్నా. చూడండి, 4వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో వచనము పిల్లరా 9-10 వచనాలలో యోధావారి వంశముల్లో ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? ప్రార్థన చేసేవారు ఉన్నారు. చూడండి దేవుని వాక్యములో 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వ్యాధన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు. ఎవరికి? 10వ వచనంలో ఇశ్రాయేలుల దేవునికంట. అంశమేంటి? 10వ వచనంలో ఉంది కదా. ప్రార్థిస్తున్న ఎబ్బేజు ఎవరికంటే? ఇశ్రాయేలు దేవునికి. అంశము 10వ వచనంలో చాలా స్పష్టంగా అని ప్రార్థించగా. అంటే ఎబ్బేజు తల్లి కూడా ప్రార్థనా పర్రాలని 9వ వచనం చెప్తా ఉంది కదా. అతని తల్లి అతని వేదన పడి కందంటండి. వేదన ప్రార్థనా జీవితాన్ని చూపిస్తూ ఉందన్నమాట. ఎబ్బేజు తల్లి ప్రార్థనా పరురాలు, ఎబ్బేజు ప్రార్థనా పరుడు. ఏ వంశములో, ఏ కుటుంబములో, ఏ సంఘములో ప్రార్థించేవారు ఉంటారో వాళ్ళు వర్ధిల్లుతారు అనే సత్యం మనకు అర్థమవుతుంది అనమాట. బోధించేవారు ఉన్నారండి కాదండి. అర్థమైందా? ప్రార్థించేవారు తక్కువ, బోధించేవారు ఎక్కువ. ప్రార్థించేవారు తక్కువ, పాటలు పాడేవారు ఎక్కువ. ప్రార్థించేవారు తక్కువ, పరిచర్య చేసేవారు ఎక్కువ. ప్రార్థించేవారు తక్కువ, చెప్పండి, ఇక మిగతా ఏట్లో అయినా ఎక్కువగా కనపడతారు. ఎక్కువ దైవజనులు, మరి తండ్రి సమ్మానులు రాజారావు గారు ఏం చెప్పేవారంటే, మీకు అందరికీ తెలుసు కదా, తిమ్మసముద్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వారు. మంచి మన సంఘాలకు దేవునికరమైనటువంటి దైవజనులు అనమాట. మంచి పరిచర్య చేసి వెళ్ళారు. వారు చెప్పే మాట ఏంటంటే, ఒక పక్షి పైకి ఎగురుతూ ఉంటుంది చూడండి. ఎగిరినప్పుడు దానికి 2 రెక్కలు ఉంటాయి కదా. పక్షికి ఎన్ని ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి.
2 రెక్కలు ఉన్నాయి కాబట్టి ఆ పక్షి పైకి ఎగురుతూ ఉంటుంది. వాక్యం ఎంతగా చెప్తామో ప్రార్థన కూడా సమానంగానే ఉండాలని చెప్తారనమాట. అంటే పిల్లరా, ప్రార్థన తక్కువ, వాక్యం ఎక్కువ, ఎక్కువ పరిచర్య ఎక్కువ, రకరకాలుగా చాలా ఎక్కువ చేస్తాం. కానీ ప్రార్థన ఎంత చేశారు అంటే చాలా తక్కువ. అసలు ఎందరు చేస్తుంటారు? ఒక ఆయన వాక్యం చెప్పి ఆయన భార్య చెప్పిందనమాట. ఏం చెప్పిందంటే, అన్నయ్య ఈయన వాక్యం అయితే బాగా చెప్తాడు కానీ ప్రార్థన అసలు చేయడానికి లిగుతాడు, కళ్ళు నలుపుకుంటా వెళ్ళి మామూలుగా ఆ పని ఈ పని చేసి మొహం గడుపుకొని కానీ కొన్ని తర్వాత అయినా చేసుకుంటాడంటే తర్వాత చేయడు. వాక్యం మాత్రం బాగా చెప్తాడు, ప్రార్థన మాత్రం చేయడు. భార్య ఇచ్చిన సాక్ష్యం. పిల్లలు ఆలోచన చేయండి. చాలామంది ప్రార్థన లేకుండానే వాక్యం చెప్పేవారు, ప్రార్థన లేకుండానే ఆరాధన చేసేవారు, ప్రార్థన లేకుండానే పరిచర్య చేసేవారు, ప్రార్థన లేకుండానే కార్యక్రమాలు చేసేవారు చాలామంది ఉన్నారు. కానీ ఒక పక్షి పైకి ఎగురుతానికి 2 రెక్కలు ఎలాగ అవసరమో ప్రార్థన పరిచర్య, లేక ప్రార్థన వాక్యము, ప్రార్థన సువార్త, ప్రార్థన నువ్వు ఏ పని చేయాలన్నా ఏముండాలి? ఈ రెక్క, దీన్ని ప్రార్థన రెక్క, తర్వాత పరిచర్య అనుకో, లేకపోతే వాక్యం అనుకో, లేక సువార్త అనుకో, ఇంకా ఏ కార్యక్రమాలకైనా ఈ రెక్క ఉపయోగించు. బలమైనది ఈ ప్రార్థన అనమాట. పిల్లరా, ఇటీవలే దైవజనులు పెద్దలు అనుభవం వారు కూడా మనము గత కాలంలో ఈ విషయాలు ఎక్కువగా చెప్పలేకపోయాము, కానీ ప్రార్థన జీవితాన్ని ఎక్కువ కలిగి ఉండని చెప్తా ఉన్నారు పెద్దలు అనుభవం కలిగిన వారు కూడా. మంచిది పిల్లరా. చూడండి, దేవుని వాక్యములో ఏ సంఘము ప్రార్థిస్తుందో, ఏ కుటుంబం ప్రార్థిస్తుందో, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారు అనేటువంటిది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒక మాట ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథము దేవుని వాక్యములు 10వ అధ్యాయం చూడండి. అధ్యాయం 10, 21 వచ్చిన చూడండి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి మందలన్నీయో చెదిరిపోవచ్చున్నవన్నాడు. ఆలకించుడి. ఏం చేయాలంట? ఆలకించమంటున్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు యూదా వారితో మాట్లాడుతున్నాడు. ఆలకించండి అన్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు యూదా వారితో మాట్లాడుతుంటే ఈనాడు కదండి దేవుని దాసుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనతో ఏం ఆలకించాలి? 21 వచ్చిన మళ్ళీ చదువుతారా? కాపరులు, ముఖ్యంగా పెద్దలు, సేవకులు, బాధ్యత కలిగిన వారు, ప్రియులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు, దేవునికి ప్రార్థన చేయరు అన్నారా? గనుక వారే వర్ధిల్లక ఉన్నారు. అసలు వాళ్ళ కుటుంబాలే అభివృద్ధి లేకుండా ఉన్నాయి. ఇక వారి మందలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? చెదిరిపోతున్నాయి అన్నాడు. ఎవరో వస్తాడు, నువ్వు నీ కుటుంబంలో విషయాలన్నీ చెప్తాను, రా, దగ్గరికి రా, పలానా స్థలం పలానా ఊరంటే వీళ్ళు అక్కడ పోతారు అండి. టచ్ చేస్తే పడిపోతారు. ఈ టీవీలో చూడటం, వీళ్ళు అక్కడ పోవటం. తర్వాత 7 వారాలు, మరి మీకు ఇల్లే ఉందో లేదో, మాకు ఇల్లే బాగా ఎక్కువ ఉందన్నమాట. 7 వారాలు తగ్గకపోతే ఇంకొక 7 వారాలు అంటారు. అలా సొమ్మేం పోయింది 7 వారాలు అంటే ఏమండి రమ్మని చెప్తూ ఉంటారు. అలాగా అంటే మందలన్నీ ఏమైపోతాయి? ఇటు అటు చెదిరిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మందనగా దేవుని సంఘం, దేవుని ప్రజలు చెదిరిపోతూ ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పాడు. కాపర్లు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు, వారి కుటుంబాలే దీవించబడకుండా ఉన్నాయి. ఇక మందంతా చెదిరిపోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం 200 మంది ఉంటే వచ్చే సంవత్సరం 180 మంది, ఆ సంవత్సరం 160 మంది, 100 మంది అయిపోయింది కదా. తరిగిపోతూ ఉంది. మంద పెరుగుద్దా తరుగుద్దా? ఏమండి? ఓ 10 పాడు పశువులు ఉన్నాయి అనుకోండి, వచ్చే సంవత్సరానికి ఎన్ని అవుతాయి? అవి పిల్లలు పెడితే ఓ 15 వేసుకోండి సుమారు. పై సంవత్సరానికి ఒక 10 సంవత్సరాలు పోయేసరికి ఏమైద్ది? ఒక పెద్ద మంద అయిపోవాలన్నమాట. కానీ విచారం ఏంటంటే మన సంఘాల్లో ఈ సంవత్సరం అంతేమంది ఉంటారు చెప్పండి, వచ్చే సంవత్సరం అంతేమంది ఉంటారు. కావాలితే తగ్గుతాయి కొన్ని కుటుంబాలు. మీరు ఉద్యోగస్తులు కనుక ఒకళ్ళు ట్రాన్స్ఫర్ ఉంటే అది వేరు సంగతి. పిల్లరా, దేవుని వాక్యములు చూడండి.
యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మూడో పత్రిక చూడండి. యోహాను రాసిన మూడో పత్రిక 2వ అధ్యాయం చూడండి. మూడో పత్రిక 2వ వచనం, ఒకే అధ్యాయం కదా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలనని ఏం చేస్తున్నాడు? దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి, మీరు గమనించారా? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. దేని కొరకు ప్రార్థన? భూ సంబంధమైన దాని కొరక, ఆత్మ సంబంధమైన దాని కొరక? ఏమండి, క్రొత్త నిబంధనలో చూడండి, పత్రికల్లో ఎక్కడ కూడా భూ సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేసినట్లుగా ఎక్కడా లేదు. క్రొత్త నిబంధన అంతా చూడండి. పాత నిబంధనలో ఉంది, స్వస్థతల కొరకు ఉన్నాయి, పిల్లల కొరకు చేశారు, ఆరోగ్యాల కొరకు చేశారు, యుద్ధాలు వస్తే విజయం కొరకు చేశారు, కరువు వస్తే ఆహారం కొరకు చేశారు. ప్రార్థనలు ఉన్నాయి పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన ప్రార్థనలు వేరు. శరీర సంబంధమైన అవసరాలకు చేయలేదు, ఆత్మ సంబంధమైన అవసరాలకు ప్రార్థన చేశారు. పత్రికల్లో చూడండి, ప్రభు చెప్పిన మాటలు కూడా వినండి. కనుక యోహాను గాయ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటాడు 2వ వచనంలో? ప్రియుడా. ఏమండి, ప్రియుడా ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. రాసేటప్పుడు కూడా ప్రియమైన సహోదరులారా, బోధించేటప్పుడు ప్రియమైన సోదరీలారా, దేవుని పిల్లలారా కదండి. పదజాలం పత్రికల్లో ఉన్న అపోస్తులు రాసినటువంటి ఆ యొక్క మాదిరి మనకు ఒక మాదిరి పిల్లరా. సహోదరులారా, దేవుని పిల్లలారా, ప్రియులారా కదండి. ఆ పదాలు మనం పట్టుకోవాలన్నమాట. దేవుని పిల్లల్ని పిలిచేటప్పుడు మరి రోమ పత్రికలు చెప్పాడనమాట, మీరు ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోమని. పిలుపులో ఘనముగా ఉండాలి, పిలుపు ఘనముగా ఉండాలి. సోదరి సోదరుడు వీళ్ళని పిలిచేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు యోహాను ఏమంటాడు? ప్రియుడా. మీరు బైబిల్లో చూడండి, ఇక్కడ పక్కన యూదా రాసిన పత్రికలో పక్కనే 3వ వచనం చూడండి, ప్రియులారా. అదే వ్యక్తిగతంగా ప్రియుడు అన్నాడు. ఇప్పుడు అందరికీ చెప్పేటప్పుడు ఏమంటాడు? ప్రియులారా. ఇది బైబిల్ భాష మనం తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇప్పుడు సోదరులు పిలుచుకున్నారు ప్రియమైన సోదరి, ఒకవేళ సహోదరులు పిలుచుకుంటున్నారా ప్రియమైన సహోదరుడు, ఇలాగా మనము గౌరవపదంగా. ఇప్పుడు ఆయన యోహాను గాయి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతని ఆత్మ వృద్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాడు. అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. అంటే మనం ఆత్మీయంగా వృద్ధిల్లాలి, భౌతికంగా కాదు. ఒక ఆయన అంటున్నాడు, ఒక పెద్దగారు ఒక సేవకుడు గురించి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, ఏమండి మా సేవకుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని దయ వల్ల 6 ఎకరాల పొలం కొన్నాడండి, మంచి ఇల్లు కట్టాడండి, మంచి బండి కొన్నాడండి, పిల్లల్ని బాగా చదివిస్తున్నాడండి అన్నాడు. ఈ పెద్దగారికి చెప్పండి ఏం లేదు? ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు. మన మధ్య సేవ చేసే వారిని ఘనంగా చూడాలి, అందులో తప్పేమి. కానీ ఆ వచ్చిన రాబడంతా ఆయన తీసుకొని 6 ఎకరాల పొలం కొన్నాడంటే, 6 వ్యాన్లు కొన్నాడంటే సంతోషించేవాళ్ళు కదండి. స్వార్థ వ్యాన్లు, లేక 6 సంఘాలు కట్టారండి, 6 మందిరాలు కట్టారండి అంటే బాగుండేది. కానీ ఏం కొన్నాడంట? జాగ్రత్త. కనుక పిల్లరా, దేవుని సేవ చేసే మనకి సంఘాలు వృద్ధిల్లాలి. దీన్ని ఆనుకొని దీనికి ఉపసంఘాలు కదండి, సేవ జరగాలి. సంఘాలు వృద్ధిల్లాలి, సంఘం వృద్ధిల్లాలి, కుటుంబాలు వృద్ధిల్లాలి, ఆత్మీయంగా వృద్ధిల్లాలి, విశ్వాసంలో బలపడాలి. దీని కొరకు ప్రార్థనలు చేయాలి. మనం ప్రార్థన చేసేవారు జీవితాల్లో మనకి ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే చెప్పండి, అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ప్రార్థన కదండి. దేని గురించి చింతపడొద్దు. మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా దేవునికి తెలియచేయమంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక చూడండి, ఆ మాట చదువుదాం. దేని గురించి మీరు చింతపడొద్దు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయమని. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. చూసారా, దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు. కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థనా విజ్ఞాపనముల చేత దేవునికి తెలియజేయమంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తే అప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేసిన అప్పుడు నీవు దేని గురించి చింత పడుతున్నావో దాని గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి నువ్వు పడిపోకుండా, చెడిపోకుండా, చింతపడకుండా, విచారపడకుండా, వినదీయకుండా నడిపించేది ఏది చెప్పండి? ప్రార్థనా జీవితం. ప్రార్థన కలిగినటువంటి జీవితాన్ని మనం గమనిస్తే గాయు వర్ధిల్లాలని యోహాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ విషయంలో వర్ధిల్లాలంట? ఆత్మ విషయంలో అనమాట. కనుక క్రొత్త నిబంధన చెప్పే సత్యమంతా భౌతికమైనటువంటి వర్ధిల్లటం కాదు, ఆత్మీయమైన. పాత నిబంధన అంతా భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధం రెండు వర్ధిల్లారు. కానీ క్రొత్త నిబంధన ప్రత్యేకంగా ఆత్మ సంబంధంగా వర్ధిల్లితే చాలు అన్నాడు. ఉదాహరణకి మీకు మాట చెప్తాను. లాజరు ధనవంతుడు, లోకాసు వార్త 16వ అధ్యాయంలో కదండి. లాజరుకి ఏమీ లేవు, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. లాజరు ఎప్పుడైనా ఆరోగ్యం కోసము, తిండి కోసం, ఇంటి కోసం ప్రార్థన చేసినట్లు ఏమైనా ఉందా? ఏం లేదు. కానీ అన్నీ ఉన్న ఆ పరమ తండ్రిని కలిగి ఉన్నాడు. అందుకనే ఈ లోకంలో ఏమి లేకపోయినా సంతుష్టిగా బ్రతికి ప్రభువుని హత్తుకొని మరణం వరకు నమ్మకంగా ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అదే మనకు ఒక గొప్ప పాఠం పిల్లరా. దేని గురించి చింతపడలా లాజరు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవదూతల చేత కొనుక్కోబడ్డాడంట. మాట నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఆయన తీసుకెళ్తానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. పరలోకం నుంచి దేవుడే పంపాడు, దూతలకు ఆజ్ఞాపించాడు, భూలోకం వెళ్ళండి, నా సేవకుడు లాజరు పలానా ఊరు, పలానా చోట, పలానా స్థలంలో ఆయన ఉన్నాడు, ఆయన తీసుకురండి. వచ్చారు. లాజరు గారు వందనాలండి. ఇప్పటివరకు కనపడలా దూతలు, ఇప్పుడు కనపడ్డారు. వందనాలే, దూతలు వచ్చారు, అర్థమైపోయింది. దేవుడు తీసుకురమ్మన్నాడు. వెళ్దామా? నడవండి. ఇంకంతకంటే భాగ్యం ఏంటి కదా. ఎంత ఆత్మీయంగా జీవించాడు చూడండి. ఏమీ లేవు, భౌతికంగా ఏమీ లేవు. ఒక ఇల్లు లేదు, ఒక ఆరోగ్యం లేదు, పరామర్శించేవారు లేరు, సమాధి చేసేవారు లేరు, వ్యాధి వస్తే బాగు చేసి హాస్పిటల్కి తీసుకెళ్లేవారు లేరు, చనిపోతే పాతి పెట్టేవారు లేరు. ఒకవేళ ఈడ్చారేమనుకుంటున్నాను. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఆ శవాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తుంటారు, కప్పెట్టుంటారు అలాగా. కానీ అతనికి ఆహ్వానం పరలోకానికి, అతను తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవదూతలు. పిల్లరా, అందుకని భూ సంబంధంగా మనకి ఏమున్నాయా ఏమి లేవా అనేది మనకి అవసరం లేదని క్రొత్త నిబంధన చెప్తుంది. అయితే అన్నాడు మత్తయి సువార్తలో, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అన్నాడు. మనకేం కావాలో భూ సంబంధమని ఆయనకు తెలుసు. అడగకముందు ఆయన ఇస్తానని చెప్పి వాగ్దానం ఉంది, నమ్ముదాం. అయితే మనం ప్రార్థించవలసిన అంశం ఏంటంటే, మన సంఘము ఆత్మీయంగా వర్ధిల్లాలి, మన కుటుంబము ఆత్మీయంగా వర్ధిల్లాలి, వ్యక్తిగతంగా మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి, మనలో ఉన్న ఆత్మ కదండి. మా ప్రాంతంలో దొరలు వచ్చి పనిచేశారు, మరి తమ్ముడు కూడా తెలుసు. ఆయన ఒక దొరగారు 2 పిల్లులు పెంచాడు అనమాట. ఒక ఆయన రైతు పాలు పట్టుకొచ్చేవాడంట, పిల్లులకు పోసేవాడంట, డబ్బులు ఆ దొరగారు ఇచ్చేవాడు అనమాట. ఆ పాలు పోసి పెంచేవారు. ఒకసారి ఈయనకు సువార్త చెప్పడానికి వీళ్ళు రైతులు, తర్వాత బాగా విగ్రహారాధికులు కదా మన దేశం అంతా, మన రాష్ట్రం అంతా. ఈ దొరగారు ఆయనకు సువార్త చెప్పాలి ఎలాగని, మరి ఈరోజు పాలన్నీ తెల్లపిల్లికి పోయమన్నాడంట. తెల్లపిల్లికి పోస్తే నల్లపిల్లి తాగటానికి వచ్చినా రానవలేదు, మొత్తానికి తెల్లపిల్లి తాగేసింది. ఇప్పుడు నల్లపిల్లిని చాలా దెబ్బలు కొట్టిందంట. తెల్లపిల్లి ఎందుకు కొట్టిందిరా అన్నాడంట. తెల్లపిల్లి పాలన్నీ తాగేసిందండి అయ్యగారు, కనుక నల్లపిల్లికి పాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి తెల్లపిల్లి బలంగా ఉంది, అందుకే నల్లపిల్లిని కొట్టింది అన్నాడంట. మళ్ళీ తెల్లారి పాలు తెస్తే ఈసారి నల్లపిల్లికి పోయిరా, తెల్లపిల్లికి పోయొద్దు అన్నాడంట. అప్పుడు పాలన్నీ నల్లపిల్లి తాగింది, తెల్లపిల్లిని కొట్టేస్తుంది. ఆ రెండిటికి వ్యత్యాసం ఏంటంటే, దేనికి బలం ఉంటే అది కొడుతుందండి అయ్యగారు అన్నాడంట. అవును కదా పిల్లరా. అప్పుడు ఆ దొరగారు చెప్పారంట ఆయనకి, ఆ రైతుకి ఏం చెప్పాడంటే, నీలో ఒక ఆత్మ ఉందిరా బాబు, అది పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ శరీరం ఇక్కడే విడిచిపెడతాం. అవునా? అవును. కాల్చుతామో పొడుచుమో చేస్తారు, ఒప్పుకున్నాడు. కనుక తెల్లపిల్లి ఆత్మకు సూచనగా ఉంది,
నల్లపిల్లి శరీరానికి సూచనగా ఉంది కనుక నువ్వు శరీరానికి ప్రాముఖ్యం ఇస్తే లోపల ఉన్న ఆత్మ మరి ఏం చేయలేదు కనుక చనిపోయినప్పుడు పాతాళానికి వెళ్ళిపోద్ది. అలాగా నువ్వు ఆత్మకి ప్రాముఖ్యత ఇచ్చావనుకో శరీరం జయిస్తావు, లోకాన్ని పాపాన్ని జయిస్తావు, ఆత్మ బలంగా ఉంటుంది, పరలోకం వెళ్ళిపోద్ది. నీలో ఉన్న ఆ జీవాత్మ మరి ఏమన్నారంటే బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు. ఇప్పుడు దీన్ని బాహ్య పురుషుడు అంటారు. లోపల ఏముంది? నాకు ఆంతర్య పురుషుడు ఉన్నాడు. అలాగే మీకు కూడా ఆంతర్య పురుషుడు పరలోకానికి వెళ్ళాలి, బాహ్య పురుషుడు ఇక్కడే కదండి, ఇక్కడే ఉంటుంది. సమాధి చేస్తారు, కుళ్ళిపోద్ది, అయిపోద్ది అనమాట. ఆ వివరాలని చెప్పి సువార్త చెప్పాడంటండి. ఆ వ్యక్తి ప్రభువు నమ్ముకున్నాడు అంటే ఆత్మ ఎంత ప్రాముఖ్యమైందో అర్థమైతే, అతడు ఎంత విగ్రహారాధికుడైనా అర్థమైతే ఏం చేస్తాడు? ప్రభువుని నమ్ముకుంటాడు. అలాగనే అతడు విగ్రహారాధికుడు ప్రభువుని నమ్ముకున్న రక్షణ పొందితే, మనం దేవుని పిల్లలమై ఉండి ప్రభు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, ప్రార్థనలు ఆరాధనలు పరిచయం తెలుసు, మరి ఏది వర్ధిల్లాలి? ఏది వర్ధిల్లాలి? పిల్లరా ఆలోచించండి. ఆత్మ వర్ధిల్లాలా? భౌతికమైనటువంటి మన ఇల్లు పొలాలు అవి వర్ధిల్లాలా? ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు వర్ధిల్లాలా? ఆలోచన చేసి. ఏ సంఘము ప్రార్థించేవారు ఉన్నారు, చాలా సంఘాలు, కానీ దేని కొరకు ప్రార్థించాలో తెలియక ఇంకా తలనొప్పినైనా కంటి నొప్పినైనా పంటి నొప్పినైనా చేయొద్దని కాదు. ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇప్పుడు వాక్యం చెప్పాలి, మీరు నా కొరకు ప్రార్థన చేయమంటాం, అదేం తప్పేమో కదా. కానీ దానికే ప్రాముఖ్యత ఇవ్వటం అనేది తప్పు అనమాట. అర్థమైందా? తలనొప్పి తగ్గిపోవాలైనా మిగతా ఏమి చెయ్యం. కనుక అట్లా కాకుండా మనం శరీర స్వస్థతలకి శరీర అవసరాలకి ప్రార్థన చేసుకుంటాం, కానీ దానికంటే ప్రాముఖ్యత ఆత్మ సంబంధమైన విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. దాని కొరకు ప్రార్థిస్తున్నాడు. గాయు కొరకు యోహాను ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏ సంఘము ప్రార్థించేదిగా ఉంటుందో ఆ సంఘము వర్ధిల్లుద్దని, ఏ కుటుంబం ప్రార్థించేదిగా ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుద్దని, ఏ వ్యక్తి ప్రార్థించేవాడుగా ఉంటాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. యోధా వారి వంశములు వృద్ధి అయినట్లు షిమ్యోను వారి వంశాలు వృద్ధి కాలేదన్నాడు. 4వ అధ్యాయానికి చూడండి, మళ్ళీ ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం మరొక మాట. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 13, 14 కలిపి ఉన్నాయి. అయితే 14 వచ్చి చదువుతున్నాను. శరయ పనివారు లోయలో నివసించే వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు చెప్పండి మాట పనివారై ఉన్నారు. యోధావారి వంశంలో ఎవరున్నారు చెప్పండి? పనివారు ఉన్నారు. ఒకటి ప్రార్థించేవారు ఉన్నారు, రెండో మాట చెప్పండి, పని చేసేవారు ఉన్నారనమాట కదండి. పని చేసేవారు ఉన్నారు. ఏ కుటుంబం పనిచేస్తుందో ఇక మీరు చెప్పాలి, వాళ్ళు వర్ధిల్లుతారు కదా. నాకు తెలిసిన కుటుంబం ఉంది, భర్త పనిచేస్తాడు, భార్య పనిచేస్తుంది, పిల్లలు కూడా పనిచేస్తారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపరు. కారణం ఏంటి చెప్పండి? ఇంట్లో అందరూ పనిచేస్తారు, అందులో ఎవరు సోమరులు లేరు. ఆ ఇంట్లో పిల్లరా దేనికి కొదువు ఉండదు. కారణం ఏంటి? ఇంట్లో అందరూ పనిచేస్తారు, ఎవరికి తగిన పని వాళ్ళు. సోదరులకి సోదరులు చేసే పని ఉంది, సహోదరులు చేసే పని సహోదరులకు ఉంది. పిల్లలు చదువుకుంటానే మరి ఏదన్నా చేయగలిగితే, లేదంటే పూర్తిగా చదువుకి అవకాశం ఇస్తే తప్పనిసరిగా పనిచేసే కుటుంబాలు వర్ధిల్లుతాయి. మరి పనిచేసేవారు యోధా గోత్రంలో యోధా వంశంలో ఉన్నారు కనుక యోధావారు వృద్ధి పొందారు అనేది మనకు అర్థమవుతూ ఉందన్నమాట. మీరు చూడండి, దేవుని వాక్యములో దైవ గ్రంథంలో ఇప్పుడు మనం ఏం పని చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం చూడండి ఏమన్నాడు. అందులో ఒక చిన్న మాట, స్వార్థ పని. ఏ పని? స్వార్థ పని. ఏ సంఘము స్వార్థ పని చేస్తుందో, స్వార్థ ప్రకటిస్తుందో ఆ సంఘము తప్పనిసరిగా ఏమైద్ది? వర్ధిల్లుద్ది. ఏ వ్యక్తి, ఏ కుటుంబం స్వార్థ ప్రకటిస్తుందో ఆ కుటుంబం తప్పనిసరిగా, ఆ సంఘం తప్పనిసరిగా వర్ధిల్లు. నాకు తెలిసిన ఒక సోదరి ఉంది హుబ్లీలో, ఇటీవలే ప్రభు దగ్గరికి వెళ్ళారు, మీకు తెలిసి మేరక్క, బేతనీయ సంఘంలో. ఆ అక్క పొద్దుటే లేచి వాకింగ్కి వెళ్ళొద్దు అనమాట. వాకింగ్కి వెళ్తే
వాకింగ్‌కి వెళ్తూ వాళ్ళు వీళ్ళు పరిచయం అవుతారు కదా! అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు కదా! వాళ్ళతో నెమ్మదిగా పరిచయం చేసుకోవటం. నెమ్మదిగా వాళ్ళ నాడు ఎరిగి, నెమ్మదిగా వాళ్ళకి సువార్త చెప్పటం. అలాగ ఎంతోమందిని ప్రభువు దగ్గరికి నడిపించిందండి. ఆ సంఘానికి నడిపించింది. ఆ సంఘ పెద్దలన్న సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే, మా ఈ అక్క ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడింది. అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇగో సంఘంలో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ అక్క ద్వారానే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారన్నారు. ఏం పని చేసిందామె? ఆవిడ ఆరోగ్యరీత్యా ఉదయం లేచి వ్యాయామం చేసుకుంటాకి వెళ్ళింది. అంటే శరీర సంబంధమైన సాధకం అంటాడు కదా తిమోతి పత్రికలో. నిజమే, అదే అవసరం. నడవాలని చెప్తారా డాక్టర్లు? నడవాలి, అది వద్దని చెప్పట్లా బైబిల్. కానీ దానికి ప్రాముఖ్యత ఇవ్వద్దని చెప్తుంది బైబిల్. కనుక అది చేయాలి. ఆ పని చేసుకున్నప్పుడు వ్యర్థంగా ఈ సమయం ఎలా పోవాలి అని ఆ సోదరి ఆ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని చాలామంది ఆత్మలను ప్రభు దగ్గర నడిపించింది. ఏం పని చేసింది? సువార్త పని కదా, సువార్త పని. పిల్లరా, ఏ సంఘంలో ఏ కుటుంబం లేక ఏ సోదరి ఏ సోదరుడు పెద్దల లేక సేవకుల మన పని మనం గుర్తించాలి. మనం చేయవలసిన పని సువార్త పని. సమయం దొరికితే, అవకాశం ఉంటే, ఉద్యోగంలో ఉంటే, వ్యాపారంలో ఉంటే, ప్రయాణంలో ఉంటే, నీకు దొరికితే, సమయం దొరికితే, వీలుంటే తప్పనిసరిగా మనం సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం. యోధావారు వంశాలు వృద్ధి కావటానికి వారు పనిచేసేవారు ఉన్నారు, అక్కడ పనిచేసేవారు ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, క్రొత్త నిబంధనలో పిల్లరా అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు గురించి ఒక 3 మాటలు చెప్పారండి. ఏమన్నాడంటే, భూలోకమును తలకిందులు చేయవారు అని ఉందన్నమాట. రెండోది, ఆసియాలో ఉన్న అందరినీ ఒప్పించి తిప్పాడు అని ఉందన్నమాట. మూడోది, అందరికీ అంతటా బోధించేవాడు వీడే అన్నారు. వాళ్ళు కొంచెం వ్యసనంతో మాట్లాడారులేండి, పౌలు మీద ఆయాసంతో కోపంతో మాట్లాడారు. కానీ అందులో ఏముంది చెప్పండి? ఒక గొప్ప సత్యం ఉంది. భూలోకమును తలకిందులు చేశారు అంటే సువార్త ప్రకటించి విగ్రహారాధికులని నిజదేవుడి వైపు తిప్పారు, పాపాత్ములని పరిశుద్ధిని వైపు తిప్పారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, రక్షణ పొందారు. ఆసియాలో కదండి, ఆసియాలో ఉంటే మనకు తెలియందే ఉంది. ఎఫెసు 125 స్తంభాల మీద అర్తిమదేవి యొక్క దేవాలయం, ప్రపంచము వింతలో ఒక వింత కదండి. మరి అక్కడ సువార్త ప్రకటించాడు పౌలు. ఒంటి స్తంభం, సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు కదా. 125 స్తంభాలు మీద కట్టబడిన అర్తిమాదేవి ఆలయం, ఒంటి స్తంభం, సత్యస్తంభం, యేసుక్రీస్తు అని ఆ సత్యవంతుని యొక్క సువార్త విని వాళ్ళు నమ్మారు ప్రభుని. కనుక పిల్లరా, సంఘము సత్యమునకు స్తంభం అన్నాడు కనుక పిల్లరా, దేవుని వాక్యములు అక్కడ సంఘం ఏర్పాటైంది. ఆసియాలో ఉన్నవారు ఒప్పుకున్నారు, ఆసియాలో ఉన్నవారు ప్రభు వైపు తిరిగారు. కారణం సువార్త పని. ఇక అందరికీ అంతటా బోధించాడు అంటండి. యూదులకు బోధించాడు, ఇశ్రాయేలుకు బోధించాడు, అన్ని జనాంగానికి బోధించాడు కదండి. కనుక ఆయన అనేకులకు సువార్త ప్రకటించాడు. కనుకే వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు ప్రాంతంలో, మరి జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ఖండంలో కూడా సువార్త ప్రకటించాడు. సువార్త పని ద్వారా, ఆ పని చేయటం ద్వారా ఎంత పని అభివృద్ధి కనపడుతుందో చూడండి. పౌలు భక్తుడు ఆయనతో ఉన్న సువార్త బృందం ద్వారా ఎన్ని సంఘాలు కట్టబడినాయి చూడండి. పిల్లలు ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో ప్రభుచిత్తమైతే కొన్ని మాటలు మనం ఇటీవల మేము ఆఫ్రికా ఖండానికి వెళ్ళామన్నమాట. ఖండంలో భారత్, పాక్, ఇంగ్లాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. క్షమించండి, ఇంగ్లాండ్ కాదు, భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశము ఇవన్నీ ఉన్నాయి కదా మన ఆసియాలో. అలాగే ఆఫ్రికాలో అనేక దేశాలు ఉన్నాయి. అందులో మేము వెళ్ళిన దేశం మలావి. అక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పారంటే, 1800 శతాబ్దంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు ఇక్కడికి వచ్చారు. ఒక గొప్ప దైవజనుడు. భారంతో ఆయన ఒక పని చేశాడంట. గదిలో ప్రార్థన చేస్తూ ప్రపంచ పటాన్ని పరిచేసి అందులో చీకటి ఖండం, ఆఫ్రికా ఖండం, నిజదేవుడు ఎవరో తెలియని ప్రజలు, నరమాంస భక్షకులు ఉన్నారు అని
విని వారి మధ్యకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారంటే భయం ఎవరికైనా పని చేయటానికి. వెళ్తే రారు కదా. కానీ దైవజనుడు ఆ పట్టణాన్ని పరిచి ప్రార్థన చేశాడండి చాలా కాలం. ప్రభువా, అడిగితే ఇస్తానన్నావు గనుక అడుగుతున్నానయ్యా, ఈ ఖండం నాకు ఒక ఊరు కాదు, చెప్పండి, ఒక పట్టణం కాదు, లేక ఒక జిల్లా, రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఖండమే ఇమ్మంటున్నాడు. అడగలమా మనం? ఏమండి పిల్లలు ఆలోచనండి, ఎంత భారం ఉందో చూడండి. ప్రభువా, ఈ ఖండం నాకు నువ్వు అడగమన్నావు, అడిగితే ఇస్తానన్నావు కనుక పిల్లరా అడిగాడంటండి. అడిగితే దేవుడు ద్వారం తెరవగా వెళ్ళాడు. ఆ దినాల్లో చాలా శ్రమ అనుభవించాడు, నిజమే. కానీ అప్పట్లో చాలా స్వార్థ పనిలో చాలా ఆటంకాలు కలిగాయి. నేను ఇప్పుడు అక్కడ నిలవట్లేదు, కానీ అక్కడ నేను విన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చిలు, ఫేమస్ చర్చిలు ఎవరు అంటే డేవిడ్ లివింగ్స్టన్ గారు. ఎందుకని? ఆనాడు వెళ్ళి పనిచేశాడు, ఈనాడు ఫలితం కనపడుతుంది అనమాట. ఎక్కడ చూసినా ఆ దేశం అంతట్లో ఫేమస్గా పలానా, ఇప్పుడు ఈ ఊరు ఉందనుకోండి, పలానా సంఘానికి ఎక్కువ మంది వెళ్తారండి, అక్కడ బాగుంటుంది సంఘం అంటారు కదా. అలాగే తాడువే ఉందనుకోండి, ఇంకా ఊరు ఉందనుకోండి, అక్కడ ఏ సంఘానికి వెళ్తారు జనం అంతా అంటే మనకు అర్థమైపోతుంటుంది. ఇంచుమించుగా సమానంగా ఉంటాయి, కొన్ని మంది ఎక్కువ వెళ్ళే ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చర్చెస్లో ఉదయం మొదలు పెడితే దాన్ని ఏమంటారు, ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఒక సెక్షన్, అలాగా ఒకేసారి కాకుండా దాన్ని 2-3 సార్లు సాయంత్రం, ఉదయం మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతూనే ఉంటాయండి. మీరు ఆలోచన చేశారా ఎందుకు జరుగుతున్నాయని? మేము వెనక్కి వెళ్ళి ప్రార్థన చేసి ఆలోచన చేస్తే, ఆనాడు ఆయన ఏం చేశాడు? కష్టపడి సువార్త పనిచేశాడు అనమాట, దేవుని పనిచేశాడు. ఈనాడు ఆ సంఘాలు అభివృద్ధి అయ్యాయి. నరమాంస భక్షకులని దేవుడు మార్చి పిల్లరా సువార్త ప్రకటించేవారుగా చేశాడు. తమ్ముడికి కొన్ని వీడియోస్ పంపించాను. అక్కడ ఎలా ఉంటారంటే, వాళ్ళు కాలిపోయిన ముఖాలు ఉంటాయి కదా, కాలిపోయిన కర్ర, కాలిపోయిన ఏను ఉంటాయి చూడండి, నల్లగా ఎలా ఉంటాయి, నలిపే అసలు నల్లగా మనం ఇష్టపడం. కాలిపోయిన ముఖం ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఇథియోపియా దేశం నుంచి నపుంసకుడు వచ్చాడు కదా, మేము ఆ దేశంలో కూడా 10 గంటలు ఉండటానికి సహాయం చేశారు. వాళ్ళ ఆతిథ్యం మంచిది అనమాట. ఇథియోపియా అంటే బైబిల్ నిఘంటులో చూస్తే ఇదివరకు ఇథియోపియా దేశాన్ని అప్పుడు ఐథియోపియా దేశం, ఇప్పుడు ఇథియోపియా దేశం అని ఉందన్నమాట ప్రపంచ పట్టంలో. దాని అర్థం ఏంటంటే కాలిన ముఖము గలవారంటండి. అంటే గ్రీకు దేశస్తులు ఆ పేరు పెట్టారంట, ఐథియోపియా దేశంలో. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇథియోపియా దేశం అంటున్నారనమాట. అంటే దాని అర్థం ఏమొచ్చింది? గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనాంగం. అన్ని బాగా పేర్లు పెడతారు కదండి. ఎత్తుగా ఉంటే ఎత్తుగా ఉన్నారంటారు, లావుగా ఉంటే లావుగా ఉన్నారంటారు, బక్కగా ఉంటే బక్కగా ఉన్నారంటారు, నల్లగా ఉంటే చెప్పండి ఏం పేర్లు పెడతారు? అయ్యే పేర్లు. ఇంకా వాళ్ళకి తిన్న దగ్గర నుంచి ఏం ఊసు ఏముండదు. మనం దేనికి పేరు పెట్టకూడదు. ఆ రూపం మనం ఇవ్వలేదు, ఆ లావు మనం ఇవ్వాలా, ఎత్తు మనం ఇవ్వాలా, ఆ రంగు మనం ఇవ్వాలా. ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేసినట్లు అవమాని. కనుక గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, వాళ్ళకి ఇథియోపియులు అని పేరు పెట్టారంట. అంటే కాలిన ముఖం. మాకు తర్జుమా చేసిన ఆయన ఒక బ్రదర్ ఉన్నారు, మలావీలకు తర్జుమా చేశాడు అనమాట. మామూలుగా పూర్తిగా అదే సేపు ఉండదు. మీరు చూడండి, ఒకళ్ళు జూమ్ చేసి ఫోటో చూస్తే కాలిపోయిన ముఖం ఎలా ఉంటుంది. చాలామంది ఒకరి ముఖాలు ఒకరు పోటీ పడి ఉంటాయి అనమాట. ఈ ముఖం చూసి ఆ ముఖం, ఆ ముఖం చూసి ఆ ముఖం. అసలు వాళ్ళకి బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా మీరు నల్లోళ్ళు అంటూ ఒప్పుకోరంటండి, చాలా బాధపడతారంటండి. వారి తల వెంట్రుకలు జస్ట్ ఎంతే మొలుస్తాయి, స్త్రీలైనా పురుషులైనా. ఇక ఏమి వాళ్ళకి దువ్వెంతో పని లేదు, జడేసుకోవాలని ఏం పని లేదనమాట. ఎందుకో మరి మనకు తెలియదు. ఇక అక్కడ ఉన్న నేల పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి అదనమాట. ఒకవేళ ఎవరైనా జడేసుకొని పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇగ్గు జడలు వేసుకుంటారు. పురుషులు కూడా ఇగ్గు పెట్టుకుంటారు వాళ్ళు, అట్లా అనమాట. పిల్లరా, ఆనాడు ఆయన అంత పని చేశాడు. ఆయన గురించి వాళ్ళు ఇక్కడ చెప్తామని ఆయన పని చేయలేదు అక్కడ. ఏమండి, మీకు అర్థమైందన్నమాట? డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి మనం ఇక్కడ ఏదో విజయానందం ఇల్లు అక్కడ చెప్తాడని ఆయన పని చేయలే. మనము ప్రభు పని చేస్తే అది ఫలిస్తే రానున్న తరాల్లో అది ఒకవేళ చిన్న మొక్క అవ్వచ్చు, ఇంకా పెద్ద మొక్క అవ్వచ్చు, వృక్షం అవ్వచ్చు, వృక్షాలు అవ్వచ్చు, తోట అవ్వచ్చు. కానీ మనం ఏం చేయాలి? మనం అనుకున్నాం ఒక చిన్న పనే కదా అనుకున్నాం. చిన్న పని ఆనాడు ఒక ఖండానికి వెళ్ళి చేసిన పని ఆ ఖండమంతటికి ఆ దేశాలన్నింటిలో కూడా కాలినడకనంటండి. ఇప్పుడంటే
కార్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి. అప్పుడు ఆ దినాల్లో ఏముంది, అక్కడ అందరికీ ఎక్కువ ఏంటంటే సైకిళ్ళు అనమాట. సైకిల్ ఉంటే పెద్ద ఆయన ఒక మోటార్ సైకిల్ ఉన్నట్టు. ఇప్పుడు మనకిప్పుడు కారు ఉంటే ఏదో ఏదో కారు ఉందిలా అంటున్నారు ఇప్పుడు కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక సైకిల్ ఉందనుకోండి, మందిరానికి వచ్చే వాళ్ళకి ఒక సైకిల్, పైగా ఎలా ఉంటే సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అనమాట. బాగా భేద దేశం. ప్రార్థన చేయండి, ప్రభుత్వమైతే అక్కడికి వెళ్ళేవారు కావాలి, అక్కడికి వెళ్ళి వాక్యం అందించేవాళ్ళు కావాలి. 70 సంఘాలు ఉన్నాయి, బ్రదరన్ సంఘాలు మనవి. వాక్యం చెప్పేవారు లేరు, పని చేసేవారు లేరు. కార్లా వారి గురించి నేను ఒక మాట విన్నాను. వారు ఇంతగా మన భారతదేశంలో ఆ రాష్ట్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక జీలు ఉందంటండి, ఒక మంచి మనసు ఉంది. ప్రభు పని కొరకు మేమే వెళ్ళాలి. ప్రభు మమ్మల్ని పంపించావు, మీ పని మేమే చేయాలి. ఉద్యోగం మానుకొని, వ్యాపారం మానుకొని, అన్నీ మానుకొని మేమే వెళ్ళాలి. ఒకవేళ నీ పిలుపు లేదా, మేము వెళ్ళం. పిలవకుండా వెళ్ళకూడదు, పిలుపు లేకుండా దేవుని సేవకు వెళ్ళకూడదు. కానీ మా సొమ్ము పంపించు, అక్కడికి మమ్మల్ని పంపించు, కానీ మీరు వద్దయ్యా, మీ పని మీరు చేసుకోండి అంటావా? ఇప్పుడు మేము కష్టపడిన కష్టార్జితంలో సొమ్ము వెళ్ళాలి, ప్రతి స్థలానికి వెళ్ళాలి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి. తర్వాత మాట చెప్పండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపకండి. పంపకండి. ఇప్పుడు పంపేవారు చెప్పండి ఆ మాట. నిజమేలే, వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఈ పంపినోళ్ళు చెప్పండి ఆ మాట. ప్రియులారా, ఆలోచన చేయండి, కొద్దిగా ఆలోచన. పని ఎంతో విస్తారంగా ఉంది, కోత ఎంతో చెప్పండి విస్తారం. కోసేవారు కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు. కోతెంతో విస్తారము, కోసేడి వారెవ్వరు. కొంతైనా చేయంగను, కొంతైనా చేయంగను, కోరిక కలిగుండుము. ఏం కోరిక చెప్పండి, ఏం కోరిక? బ్రదర్ ఎప్పుడు ముగిస్తాడో అనే కోరిక కదా. మనకి మీటింగ్స్కి వస్తే ఎప్పుడు అయిపోద్దా ఆ కోరిక ఉంటుంది సహజంగా. తర్వాత లోకంలో ఉన్న వాటి విషయంలో కోరికలు ఉంటాయి. పక్కన వాళ్ళు ఎవరన్నా మంచి కారు తెచ్చారనుకోండి, మనం కూడా తెచ్చుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరైనా మంచి చీర కట్టుకుంటే మనం కూడా కొనుక్కోవాలి. లేదా మంచి భోజనాలు చేస్తే మనం కూడా, లేక మంచి చదువులు చదివితే పిల్లలు మనం కూడా. నిజమే, కోరిక మానవుడికి ఉండేది సహజం. కోరిక లేకపోతే వాడు మానవుడు కాదు. కానీ కోరిక ఉండొచ్చు, కానీ అతి కోరికలు అంటే ఆశ ఉండొచ్చు, కానీ దురాశ ఉండకూడదు. పిల్లరా, మన కోరికలు ఏమై ఉండాలంటే, మన కోరిక ఏమై ఉంటే, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసే పనివారు తక్కువగా ఉంటే, కొంతైనా చేయంగా కోరిక అంతా చేయలేకపోతాం. ఊరంతా చేయలేములే, వీధంతా చేయలేములే, ప్రతి ఇంటికి చేయలేము. కనీసం మనం ఉన్న ప్రాంతంలో అయినా, మన ఇంటి చుట్టూ అయినా ఉన్న వారికి సువార్త అందించే పని ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదే ఉంది. మన ఆంధ్ర నుంచి మరి సేవకులు దగ్గరగా 1600 మంది పైన ఉన్నారంటే ఏఎఫ్టీలో. ఒక కేరళ నుంచి 100 మంది బయట ఉన్నారంట సేవలో. ఒక రాష్ట్రంలో మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న అన్ని దేశాల్లో ఇంచుమించుగా కేరళ వారు ఉన్నారంటే. మీకు అర్థమైంది ఈ మాట? మన ఆంధ్రాలో మాత్రమే 1600 మంది సేవకులు ఇక్కడ మాత్రమే ఉన్నారు, ఇక్కడ మాత్రమే, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో. కానీ కేరళలో ఉన్న కొంతమంది 1600 మందికి పైగా బయట ఉన్నారంటండి, దేవుని పనిలో ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సేవకులందరినీ పంపితే, సంఘానికి ఒక సేవకు నుంచి మిగతా వాళ్ళని పంపితే బోల్డంత సేవ జరుగుద్ది కదండి. పిల్లలు ఆలోచించేయండి. అలాగే మనం కూడా ఎంతకాలం ఇంకా సొంత పని చేసుకుంటూ ఉంటాం. ఇక ఒక విధానానికి వచ్చేసింది. పిల్లలు చదువులు అయిపోయినాయా, ఇల్లు కట్టుకున్నావా, పూర్తి అయిపోయిందా, ఇక ఇప్పటికైనా కదండి, ఇప్పుడైనా ప్రభు పని చేయాలనే కోరిక లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడైనా ఒక స్థలానికి వెళ్ళాలి,
కొంత పని చేయాలి, ప్రభు కోసం కొన్ని ఆత్మలు సంపాదించాలి, ఒక సంఘం ఏర్పాటు చేయాలి. సంఘం ద్వారా, మళ్ళీ వ్యక్తిగతంగా కాదండి, సంఘము ద్వారా. పిల్లలు ఆలోచించండి, ఆ కోరిక ఉందా? పనిచేసిన వారి కుటుంబాలు చూడండి, పనిచేసిన సంఘాలు చూడండి, పనిచేసినటువంటి బైబిల్లో ఉన్న జాడ చూడండి. అపోస్తులు సువార్త పని చేశారు. ఏం చేశారు? సువార్త పని చేశారు. వాళ్ళ ద్వారా ఎంత పని జరిగింది, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి చూడండి పిల్లరా. కనుక యోధావారు వంశాలు వృద్ధి కావటానికి వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పనిచేసేవారు ఉన్నారు. ఒక మాట చదవాలని ఆశ ఉంది, చూడండి దేవుని వాక్యములో, దైవ గ్రంథంలో, ప్రసంగి గ్రంథములో మీరు చదవండి. దేవుని వాక్యములో 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. 10వ అధ్యాయం 18వ వచనంలో, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు ఎందుకు కురుస్తుంది? ఆ ఇంటి పైకప్పు ఎందుకు దిగబడిపోతా ఉంది అంటే ఒకే ఒక కారణం చెప్తున్నాడు. ఏదది? అంటే పని చేయడు. మీకు పూర్వకాలం ఇల్లు గుర్తునే లేదు, ఇప్పుడు అన్నీ ఇల్లు మారిపోయినాయి కదండి. మాది తాటాకి ఇల్లు అనమాట. అప్పట్లో అందరికి ఇంచుమించు తాటాకి ఇల్లు అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అది ఒక సంవత్సరం కుట్టించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఉంటుంది, లేకపోతే కుట్టడం సరిగా లేకపోతే ఒక సంవత్సరం బాగుంటుంది, తర్వాత కురుస్తూ ఉంటుంది అనమాట. కురుస్తూ ఉంటే మా నాన్నగారు ఏం చెప్పేవాడు అంటే, ఒరే కొన్ని ఆకులు తీసుకొచ్చి ఆ కురిచే చోట పైకి ఎక్కి గొచ్చాలనేవాడు. అంటే ఆకులు తీసుకురావటం బద్ధకం, ఆయనకు అందించాలి కదా, చాలా టైం పట్టేది. ఆటకు వెళ్ళాలి, గోని బిల్ల ఆటకు వెళ్ళాలి, స్నేహితులు గోలీ ఆటకు పిలిచేవాళ్ళు, ఆటకు పోవాలి, ఈయనేమో అందించమంటున్నాడు అని మొత్తానికి చాలా వ్యసన పడుతూ ఉండేవాడిని. ఇక నాకు అనిపించేది, ఆ పైకెక్కి అక్కడ ఆకులు పెట్టే కంటే వాన ఎక్కడ పడుతుందో అక్కడ ఒక గిన్నె పెట్టుకుంటే ఏండి, ఐడియా బాగుందా? వాళ్ళ పైకి ఎక్కే పని లేదు, మనం ఏంటి మనం వీధిలోకి వెళ్ళి సువార్త చెప్పే కంటే ఏమండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాక్యం అందించే కంటే వాళ్ళని ఏదో రకంగా వస్తారా? వాళ్ళు వస్తారు. ఎప్పుడు వస్తారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, సువార్త విన్నప్పుడు, కాస్త మనం వాళ్ళతో పరిచయం చేసుకున్నప్పుడు అప్పుడు మన దగ్గరికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. సోమరివాణి చేతులు, ఆ ఇల్లు కురిసిది, తప్పడు దాన్ని. ఆ ఇల్లు చివరికి దిగబడిపోద్దంట. కురిసి చెదిరిపోయి అన్నీ ఏమైద్ది, దిగబడిపోద్ది. ఇల్లు రూపమే లేదు. దయచేసి మన మనసు సోమరితనం నుంచి విడుదల పొందాలి, మన చేతులు సోమరితనం నుంచి విడుదల పొందాలి, పత్రిక ఇవ్వాలి. మన నోరు సోమరితనం నుంచి విడుదల పొందాలి, సువార్త ప్రకటించాలి. మన కాళ్ళు సోమరితనం నుంచి విడుదల పొందాలి. లేకపోతే ఆ ఇల్లు, ఆ సంఘం పిల్లరా, అది కురుస్తూనే ఉంటుంది, అది దిగబడిపోద్ది అని చెప్తా ఉన్నాడు. కనుక సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళమన్నాడు. అసలు సామెతల గ్రంథంలోకి వెళ్తే దేవుని దాసు స్వామినాథన్ గారు ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చినప్పుడు సోమరి చీమల్లో నుంచి చక్కటి వాక్యాలు చెప్తున్నారు, మంచి వాక్యాలు. పిల్లలు మంచి విషయాలు జ్ఞాని అయిన సొలొమోను రాశాడు, చూడండి, మీరు తీరిక సమయంలో చదువుకోండి. తర్వాత 3వ కారణం చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో యోధావారి వంశములు ఎవరెవరు ఉన్నారో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసేవారు ఉన్నారు, పనిచేసేవారు ఉన్నారు. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయములో వచనం 21 చూడండి. యోధా కుమారుడైన షెలాహు కుమారులు ఎవరనగా లేకేకు ప్రధాని అయిన ఏరు, మరిషకు ప్రధాని అయిన లద్దాయి అంటూ సన్నపు వస్త్రములు నేయు అష్బెయే ఇంటి వంశకులు అన్నాడు అనమాట. వీళ్ళు ఏమి నేస్తారంట? బట్టలు నేసేవారు కదండి, బట్టలు నేసేవారు తెలుసుగా మీకు. ఇక్కడ ఏ బట్టలు నేస్తారు వీళ్ళు? సన్నపు వస్త్రములు అంటండి, సన్నపు వస్త్రములు. ఏ బట్టలు పడితే ఆ బట్టలు వాళ్ళు నేయరు. వాళ్ళు నేసే బట్టల పేరు, ఏ పేరు ఉంది అక్కడ? సన్నపు వస్త్రములు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం చూడండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే సన్నపు నార బట్టలు దేన్ని చూపిస్తూ ఉన్నాయి?
నీతిని చూపిస్తూ ఉందన్నమాట. అంటే ఇక్కడ పెండ్లి కుమార్తె అయిన సంఘాన్ని గురించి చెప్తున్నాడు. పెండ్లి కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట. అక్కడ ఆమెకి ఇవ్వబడ్డాయి. ఎవరికి? ఆ పెండ్లి కుమార్తెకి ఏమి ఇవ్వబడ్డాయంట? ఆమె ధరించుకోవటానికి ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకేం ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తు మనకేమి ఇచ్చాడు చెప్పండి? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. తర్వాత ఆయన రక్తం ద్వారా కడిగి మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకోండి. కాబట్టి మీరు ఆయన నామం మూలముగా విశ్వసించిన కారణం చేత మనం నీతిమంతులముగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. అనీతి నుంచి విడిపించి నీతిమంతులుగా చేశాడు. పిల్లరా, ఇప్పుడు మనం నీతిమంతులం. ఇక్కడ ఆర్టీపీపీలో ఉన్న నీతిమంతులు లేక తాడువేలో ఉన్న నీతిమంతులు ఎలా? యేసుప్రభు ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన నామమందుల విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాం. రక్షణ వస్త్రం ఇచ్చాడు, నీతిమంతులుగా తీర్చాడు ఆయన. మనము నీతిమంతులముగా తీర్చబడితే ఆయన ద్వారానే. కనుక ఆమెకి ఇవ్వబడిను ఇచ్చినవాడు ఆ పెండ్లి కుమారుడు, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పెండ్లి కుమార్తె సంఘం. నాకు 1994లో దేవుడు నన్ను రక్షించినప్పుడు ఆయన నాకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. నీతి, ఆ సన్నపునార బట్ట అనగా నీతినిచ్చాడు. నా నీతిని తీసేసి ఆయన నీతినిచ్చాడు. దేవుని నీతి, యేసుక్రీస్తు నందల నీతి, లేఖనాల్లో ఉన్న నీతి నాకు అనుగ్రహించాడు. కనుక పిల్లలు, ఈ సన్నపునార అనేది నీతిని చూపిస్తూ ఉందన్నమాట. నీతిమంతుల గురించి ఒక మాట చూడండి దేవుని వాక్యములో. కీర్తనల గ్రంథం 92వ కీర్తన, కీర్తన గ్రంథం 92వ కీర్తన చూడండి. 92వ కీర్తనలో దేవుని వాక్యములో ఒక మాట చదువుకుందాం. 92వ కీర్తన 13, 14 వచనాలు చూడండి. యెహోవా మందిరములో అంటే రక్షించబడి దేవుని సంఘానికి వస్తున్నారన్నమాట. వారు మన దేవుని ఆవరణములో నాటబడిన వారు ఇప్పుడు ఏమవుతున్నారు? వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు 12వ వచనం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు అన్నాడు. లెబనోని మీద దేవదారు వృక్షముల వలె వారు ఎదుగుదురు అన్నాడు కదా. మువ్వ వేస్తున్నారు, ఎదుగుదురు, వారు వర్ధిల్లుతారు అన్నాడు. నాటబడిన వారు ఎదుగుతూ ఉన్నారు, నాటబడిన వారు మువ్వ వేస్తున్నారు, నాటబడిన వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? నీతిమంతులు. 12వ వచనంలో నీతిమంతులు. నీతిమంతులు వర్ధిల్లుతారు అనేది దేవుని వాక్యం చెప్తుంది కదండి. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము అధ్యాయం 11వ అధ్యాయము. పిల్లరా, దేవుని వాక్యములో ఏమండి 28 వచనం, రెండవ వరుసలో నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారంటండి. 12వ అధ్యాయం చూడండి. అక్కడే అధ్యాయం 12, ఇక్కడ చిన్న వచనాన్ని మనం చదువుకుందాం. 12వ వచనం ఆఖరిలో చూడండి ఏమన్నాడు? నీతిమంతుల వేరు, నీతిమంతులు పిల్లల చిగురాకు వలె వృద్ధి పొందుతారు, నీతిమంతుల వేరు చిగుర్చిద్ది అన్నాడు. 11:10 చదువుతారు అక్కడే. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు. వారు వర్ధిల్లుతారు. వారు వర్ధిల్లితే ఎవరైనా ఆశ్చర్యపడే వాళ్ళు ఉన్నారా? లేదు, సంతోషం అంటాడు. వాళ్ళు భక్తి కలవాళ్ళండి, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, మంచిగా నడుస్తారు, అందరూ ఉన్నట్టు ఉండరు వీళ్ళు కదా. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? అన్ని జనాంగం. మనం వర్ధిల్లితే, మనం అభివృద్ధి పొందుతూ ఉంటే ఆ సంఘం అండి చక్కగా భలే ఉంటారు, బాగుంటారు. అందుకని సంఘాన్ని దేవుడు దీవించాడు, అభివృద్ధి పొందింది. పిల్లరా, ఆలోచన చేస్తున్నారా? నీతిమంతులు వారు సన్నపు నార నేసేవారు అన్నమాట. యోధావారి వంశంలో ఏ బట్టలు నేసేవారు ఉన్నారు? సన్నపు నార బట్టలు నేసేవారు. అవి ఎందుకు నేయాలంటే లేవియా కాండం చూడండి. లేవియా కాండము దేవుని వాక్యములో 16వ అధ్యాయం చూడండి.
అధ్యాయము 16, లేవియా కాండము అధ్యాయం 16, 4వ వచనం చూడండి. అతడు అంటే ప్రధాన యాజకుడు దేవుని మందిరములో పనిచేసేటప్పుడు. 4వ వచనం, అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెనన్నాడు. ఇప్పుడు అతడు మందిరంలో సేవ చేయాలి. సేవ చేయటానికి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు ధరించాలి? సన్ననార, సన్నపు నార చాలా స్పష్టంగా చెప్పాడు. అతని ఆయన కట్టుకునే బట్టలు, ఆయన ధరించే పాగా అవన్నీ కూడా సన్ననారతో ఉండేవి కావాలన్నమాట. ఇప్పుడు మందిరం ఎవరిది? దేవునిది. సేవ ఎవరిది? దేవునిది. అక్కడ సేవ చేసేవారు ఎవరంటే దేవుని సేవకులు. ఎలా జరగాలి? ఏ వస్త్రాలు ధరించుకొని చేయాలి? చాలా స్పష్టంగా చెప్పాడు. సన్ననార, సన్ననార అంటే ఇప్పుడు యోధా వారు ఏ బట్టలు నేస్తారు? అంతే. దేవుని సేవకి ఏ వస్త్రాలు పనిచేస్తాయో చెప్పండి, ఆ వస్త్రాలే నేస్తారు. మగ్గం ఉందని, దారాలు ఉన్నాయని, రంగులు ఉన్నాయని, మరి ఆలోచనలు ఉన్నాయని వేయబడతాయి నేసేవాళ్ళు కాదనమాట. పిల్లలు ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఆరాధన చేయాలంటే ఏం కావాలి? సన్ననార, నీతి కావాలి. నీతి లేకుండా ఆరాధన ఎలా చేస్తామండి? నీతి లేకుండా సువార్త ఎలా ప్రకటిస్తాం? నీతి లేకుండా పరిచర్య ఎలా చేస్తాం? నీతి లేకుండా పాటలు ఎలా పాడతాం? నీతి లేకుండా వాక్యం ఎలా చెప్తాం? నీతి మంతులుగా తీర్చింది ఆయన కృప. నీతి మంతులుగా బ్రతకవలసింది మన బాధ్యత. నా మట్టుకు నేను నీతిమంతుడిగా బ్రతకాలి. మీరు చూస్తారనో లేక మీరు మెచ్చుకుంటారని కాదు, దేవుడు చూస్తుండగా ఆయన దృష్టికి నీతిమంతునిగా బ్రతకాలి. నీతిమంతునిగా తీర్చింది ఆయన కృప. అందులో మనదేం లేదు, తీర్చేశాడు. విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిపోయాం. కానీ ఇప్పుడు ఈ నీతిమంతులుగా తీర్చబడిన మనము నీతి క్రియలు చేసుకుంటూ ప్రయాణం చేయాలి పరలోకానికి. నీతి క్రియలు. అబ్రహాము ప్రభువుని నమ్మాడు, ఏ క్రియలు చేశాడు? రాహాబు ప్రభువుని నమ్మింది, ఏం క్రియలు చేసింది? నీతి క్రియలు. క్రియలు లేకుండా విశ్వాసం పరిపూర్ణము కాదు. కనుక ప్రియులరా, దేవుని వాక్యములో వారు ఏ బట్టలు పడితే ఆ బట్టలు నేసేవాళ్ళు కాదు. యోధా వంశంలో ఏ బట్టలు నేస్తారంట? సన్నపు నారు నేయు అని అక్కడ వాళ్ళ పేర్లు ఇచ్చాడనమాట. ఒక కుటుంబం అభివృద్ధి పొందటానికి నీతి, యథార్థత. ఒక సంఘం అభివృద్ధి పొందటానికి నీతి, యథార్థత. ఒక వ్యక్తి అభివృద్ధి పొందటానికి నీతి కావాలి ప్రియులారా. చూడండి దేవుని వాక్యంలో, దైవ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథం 40, యెహెజ్కేలు గ్రంథము అధ్యాయము, ఒక వాక్యం చదువుకుందాం. 44వ అధ్యాయం చూడండి. అధ్యాయము 44, 18వ వచనం చూడండి. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనపనార కట్టుకొనవలెను అంటూ ఏమన్నాడు? చెమట పుట్టించున్న దేనినైనను వారు ధరింపకూడదన్నాడు. మనకు అర్థం కావటం కోసం ఇక్కడ బట్టలు ధరించినప్పుడు చెమట పీల్చే వస్త్రాలు ఉంటాయి, బట్టలు ధరించినప్పుడు చెమట పీల్చని కూడా ఉంటాయి. బట్టలు వేసుకోవటంతోనే చెమట పుట్టించే వస్త్రాలు కూడా ఉంటాయి కదండి. చిన్నపిల్లలకి పెద్ద గౌన్లు వేస్తారు అందంగా ఉండాలని. వేసినప్పుడు బాగానే ఉంటుంది కానీ కొద్దిసేపటికి ఏడుతూ మొదలెడుతుంది. ఎందుకని? పైకేమో బాగానే ఉంది కానీ ఆ డ్రెస్సు చెమట పుట్టిస్తుంది అనమాట లోపల. తీయమని చెప్పడానికి ఆమెకి సరిగైన నోరు ఇంకా రాలేదు కాబట్టి ఆ పిల్లల ఆయుధం ఏంటంటే ఏడుపు. లంకించుకుంటే ఏడుపు. ఏంటంటే అప్పుడు అలా అమ్మకు అర్థమైంది, ఇది గౌను చెమట పుట్టిస్తుంది అనుకుంటా, తీసేద్దామని. అప్పుడు మెత్తట తీస్తే ఆగి మిటుకుని చూస్తుంటుంది కదా. ఆ చిన్న బిడ్డకి ఏడవదు, ఆ డ్రెస్ మార్చగానే ఏం చేస్తుంది అంతే. అంటే నాకు 4 మనవల సంతానం ఇచ్చాడు కనుక కొంచెం అనువు అనమాట అది. తాతయ్యనయ్యాను కదా దేవుని దయ వల్ల. పిల్లలు ఆలోచన చేయండి. మనం కూడా వేసవికాలంలో ఎక్కువగా ఏ డ్రెస్సులు ఇష్టపడతాం?
ఏవి ఇష్టపడం. కాటని కొంచెం చల్లగా ఉండేవి ఇష్టపడతాం. 2 రకాలు ఉన్నాయి కదా! వేసుకుంటే డ్రెస్ వేసుకుంటే అబ్బా! ఎలా ఉన్నాడు అన్నట్టుగా మంచిగా ఉంది డ్రెస్ భలే ఉందనుకుంటాం. కానీ చచ్చే చెమట పుట్టి లోపల ఎప్పుడు ఎడవాలా ఈ డ్రెస్ అనేది కదండీ మనసులో. కానీ మనకు అర్థమవుతాయనమాట. చెమట పుట్టించే వస్త్రాలున్నాయి. పైకి అందంగా ఉంటాయి. కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి. చూడటానికి డ్రెస్సు ఇంకా రూ. 200 డ్రెస్సు, రూ. 1000 డ్రెస్‌ని డామినేట్ చేస్తాను. ఎందుకు పనికిరాదు అన్నట్టుగా. కానీ పిల్లరా ధరించుకున్న వాడికి తెలుసుది ఎంతవరకు సేఫ్టీ అనేది. అర్థమవుతుందండి? కనుక బైబిల్ ఏమన్నాడంటే చెమట శాపాన్ని చూపిస్తూ ఉంది. చెమట శాపమును చూపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు దేవుడు? ఆదాము అవ్వలు పండు తిన్నప్పుడు నువ్వు చెమట ఓడ్చి అన్నాడు కదా. చెమట శాపాన్ని చూపిస్తుంది అనమాట. ఆదామా చెమట ఇలా తొడుస్తాం కదా, చెమట ఓడ్చి అంటే దాని అర్థం ఏంటి? మనం పని చేసేటప్పుడు బాగా చెమట పడితే ఇలా అంటాం, అప్పుడు చెమట. మళ్ళా ఇలా అంటాం, లేకపోతే ఇంకెలా తుడుతుంటాం చెమటను. ఓకే, ఎందుకు చెమట పట్టిందంటే పాపం, దాని ద్వారా వచ్చిన శాపం. కనుక చెమట శాపాన్ని చూపిస్తూ ఉందన్నమాట. అంటే రక్షించబడిన వ్యక్తి నోట శాపవచనం ఉండకూడదు. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, ఆశీర్వచనమే ఉండాలి కానీ శాపవచనం. నోరులు రెండా ఒకటా? ఒక నోట్లో నుంచి ఒకే మాట రావాలన్నమాట. అది ఆశీర్వాదానికి సంబంధించిన మాట రావాలి, శాపవచనం రాకూడదు. అలాగే పిల్లల డ్రెస్సులు 2 రకాల డ్రెస్సులు ఉన్నాయి. చెమట పుట్టించేది ఉంది, సనపు నార ఉన్నాయి. సేవకుడు లేక యాజకుడు మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకెళ్ళటానికి వీలు లేదు. అలాగే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతి క్రియలు మాత్రమే చేయాలి, నీతినే అనుసరించాలి. నువ్వు ఏ క్రియలు పడితే ఆ క్రియలు చేయటానికి వీలేదు. మంచి క్రియలు, చెడ్డ క్రియలు, సత్క్రియలు, దుష్క్రియలు కదండి. నీతి క్రియలు, అనీతి క్రియలు ఉన్నాయి. ఏది పడితే అది చేయటానికి వీల్లేదు. నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి అంటే నమ్మిన మనం, నీతిమంతులుగా తీర్చబడిన మనం పిల్లరా నీతి క్రియలను లేక సత్క్రియలను, మంచి కార్యాలను మనం చేయాలి. అప్పుడే ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ సంఘం పిల్లరా వర్ధిల్లుతాయని చెప్తా ఉన్నాడు. యోధా వారి వంశంలో ఎవరున్నారు చెప్పండి? సన్నపు నార వస్త్రాలు నేసేవారు కదండి. లాభం కోసం ఏ వస్త్రం పడితే ఆ వస్త్రము నేసేవారు కాదు. ధన లాభం కోసం ఇప్పుడు ఏ పని చేసేవారైనా ఉన్నారండి సంఘాల్లో. ఇలా పెట్టాడు, ప్రభు వైన్ షాప్ అంటండి. మీకు అర్థమైందా? ఏం కావాలి ఆయనకి? డబ్బు కావాలి. ప్రభు వైన్ షాప్ అంటే ప్రభు ఏమో మీరు మద్యం తాగొద్దు, మత్తులై ఉండొద్దు అని ఆయన చెప్తుంటే, ఈ నమ్మినోళ్ళు చెప్పండి వాళ్ళే పని అండి. మరి ఏదో పని చేసుకోవాలి కుటుంబం అంటే బైబిల్ ఏం చెప్తుంది? మీ చేతులతో కష్టపడి మంచి పని. లూది ఏం పని చేసింది? గుట్కాలు, సిగరెట్ ప్యాకెట్లు, ఏమ్మా సారా బాటిల్స్ సంచులు వేసుకొని ఊరూరు తిరిగేదా? ఊదా రంగు పొడి బట్టల వ్యాపారం అన్నమాట. అది ధనవంతులు కొంటారంట పొడిని, ఊదా రంగు పొడి. బైబిల్ చెప్పాడు కదా సువార్తల్లో, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు అందరూ ధరించుకోరు, ధనవంతులు ధరించుకునే అన్నమాట. పిల్లల మంచి వ్యాపారం చేసుకోవచ్చు, భోజన హోటల్ పెట్టుకోవచ్చు, టీ హోటల్ పెట్టుకోవచ్చు కదండి. ఎన్ని పనులు లేవు, మంచి పనులు లేవు. ఇటీవలే ఒక ఆయన ప్రార్థన చేయమంటున్నాడు, బ్రదర్ గారు ఒక 5 ఎకరాలు వేసామండి, ఈ సంవత్సరం 10 ఎకరాలు పెంచాలనుకున్నాం. ఏది? పోతోటకు ప్రార్థన చేయాలంట. ఏమ్మా పోతోట వేయాలా? పోతోట అంటే తెలుసా? బేరం తోట అంటారు. పొగాకు, అది సిగరెట్లకి ఉపయోగపడుతుంది అనమాట. మీరు చూస్తూ ఉంటారు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లో, గుట్కాలు నవిలి సిగరెట్లు కాల్చి క్యాన్సర్ వచ్చి కదండి, ఆ లోపల అవయవాలన్నీ పాడైపోయి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక ఆ తోట వేయటం మానేయాలి కదా. ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు? భూమి మీద ద్రాక్షారస తోటలు ప్రతిష్ఠితములు, అందులో ఏ విత్తనం పడితే ఆ విత్తనము వేయొద్దన్నాడు కదా. ఏ విత్తనం పడితే ఆ విత్తనం అంటే ఇదివరకు గంజాయి కూడా వేసేవాడు, పర్మిషన్ ఉండేది ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు గంజాయికి బ్రేక్ చేసి పొగతోటకి ఇచ్చారు. అది ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వానికి లాభం. ప్రభుత్వానికి డబ్బు కావాలంటే పొగతోటలకి, తర్వాత ఈ బ్రాందీ షాపులకి లైసెన్స్ ఇవ్వాలి.
ప్రభుత్వం. కనుక ప్రభుత్వమే దేవుడు కాదు, వాళ్ళు మనుషులే. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా, కుటుంబాలు ముఖ్యమా, ఏం ఆలోచన ఉండదు, డబ్బే ముఖ్యం. కనుక సరే వాళ్ళ విషయం వదిలేయండి. మరి మనము ప్రభువు నమ్మిన మనం, నువ్వు ఏ తోటకి నీళ్ళు పోయాలి, ఏమండి, తెల్లారు లేస్తే ఆ పాడు మొక్క నీళ్ళు పెట్టాలి, మందు వేయాలి, దుక్కు దున్నాలి, ఎరువు వేయాలి, రకరకాల పనులు. మళ్ళీ ఆ చేత్తోనే వచ్చి ఆరాధన తీసుకుంటావు, పాత్ర తీసుకుంటావు, ఆ చేత్తోనే వెళ్ళి పత్రిక పంచుతావు. నీ చేతులు రెండింటికి ఉపయోగపడతాయా? ఏమండి పిల్లలు ఆలోచన. నీతి కార్యాలకు ఉపయోగపడే చేతులు, చెడ్డ కార్యాలకు ఉపయోగపడే చేతులు. ఒకవేళ దృష్టిలో, సంఘం దృష్టిలో నువ్వు కూడా ఒక కుటుంబం అవ్వచ్చు పిల్లరా. కానీ పరలోకంలో దేవుని దగ్గర భక్తుల కుటుంబంలో, భక్తుల జాబితాలో ఉండవు నువ్వు. మనం ఏం ధరించుకోవాలి? ఏమండి బైబిల్లో చెప్పాడుగా తేటగా, పేతురు రాసిన మొదటి పత్రిక, స్త్రీలైతే తగుమాత్రపు వస్త్రములు ధరించుకొని, పురుషులు కూడా తగుమాత్రము డ్రెస్ మెయింటైన్. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, పొద్దుటే సూటు బూటు వేస్తాడు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్ వేస్తాడు, సాయంత్రం ఇంకో డ్రెస్. 3 ప్రసంగాలకు 3 డ్రెస్సులు అండి. ఇప్పుడు ఎందుకు అవసరమా? ఒక డ్రెస్ సరిపోదా? ఒకళ్ళు ఎక్కువ ఉంటే ఆ 3 2 బేదలకు అన్నాడు కదా, మీకు 2 ఉంటే 1 అన్నాడు కదా. చాలామంది సోదరులు మీరు ఏమనుకోవద్దు, నేనేం స్త్రీలకి వ్యతిరేకనేం కాదు. చక్కటి అలంకారంతో, చక్కటి అలంకారంతో కదండి, ఏది నగలు వేసుకొని వెనక పువ్వులు పెట్టుకొని, ఇవన్నీ అలంకారాలన్నీ దేవుడు కోరుకుంటున్నాడా? హృదయ అలంకారం దేవుడు కోరుకునేది. నువ్వు వేయబడితే ధరించకూడదు. యోధా వారిని అడగండి, సన్నపునార వస్త్రాలు నేసే బదులు పలానా నేస్తే డబ్బు ఎక్కువ వస్తుంది అంటే, నో, మేము అవి నెయ్యం. ఎందుకంటే సన్నపునార వస్త్రాలు నేస్తే ఈ వస్త్రాలు యాజకులు ధరిస్తారు. యాజకులు ఎక్కడికి వెళ్తారు? మందిరంలోకి వెళ్తారు. అక్కడ ఏం చేస్తారు? దేవుని సేవ చేస్తారు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదం అంతా ఎక్కడికి వస్తుంది? ఈ వస్త్రాలు చేసిన మా మీదకు కూడా దేవుని ఆశీర్వాదం వస్తుంది. పిల్లరా ఆలోచించండి. అలంకరించుకున్నట్టు అనేది దేవునికి అందంగా కనపడాలి. హృదయ అలంకారం, వెలుపుల అలంకారం మనుషులు చూస్తారు, హృదయ అలంకారం దేవుడు చూస్తాడు. ఎవరు చూడాలి మనల్ని? ఏమండి, నా భార్యకి నేనేం చెప్పలే, అమ్మ ఇది అద్ది అని. ఆవిడకి వాక్యం అర్థమైన తర్వాత ముక్కుకోటి ఉండేది, చెవుల కింద ఏలాడుతూ ఉండేది, ఎంత బాగుండేది వెనక తెలుసా. ఏంటి పూలు రోజు ధరించే. అర్థమైన తర్వాత అన్నీ మానుకుంది. బలంతం ఏం చేయలేదు. నా దేవుడు నా కోసం ఎంత త్యాగం చేసినప్పుడు వెలుపటి అలంకారం నాకెందుకు? ఇప్పుడు కావాల్సింది అలంకారం, అది నీతి క్రియలు. పిల్లలు అర్థమైందా? చూడండి తర్వాత దేవుని వాక్యంలో, దైవ గ్రంథంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 4. యోధావారి వంశంలో ఎవరున్నారు? ప్రార్థించేవారు ఉన్నారు. యోధావారి వంశంలో ఎవరున్నారు? పనిచేసేవారు ఉన్నారు. యోధావారి వంశంలో ఎవరున్నారు? సన్నపు వస్త్రములు నేసే, మంచి పనిచేసే, నీతిని కనపరిచేవారు ఉన్నారు. 4వ సంగతిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయములో 23వ వచనం చూడండి. వారి కొమ్మరి వాండ్లయ్యి నెతాయిము నందును గెదెర నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పనిని విచారించుటకై అచ్చట కాపురము ఉండిరన్నాడు. అక్కడ ఎవరున్నారంట? విచారించేవారు, పని విచారించేవారు. రాజు నియమము చేత అతని పని, చెప్పండి అక్కడ ఉన్నమాట, విచారించుటకై అన్నాడు. పనిని విచారించేవారు కావాలండి. పని ఎలా జరుగుతుంది, ఎంత జరిగింది కదండి, విచారించేవారు కావాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టిస్తున్నాం, కట్టనన్నాం, కట్టేవారు కడతా ఉన్నారు. ఎంత పని జరిగింది అని ఏం చేయాలి? ఆ ఇంటి యజమానుడు సాయంత్రం విచారించాలి. దాన్ని విచారణ అంటారు అనమాట. అసలు పని ఎలా కట్టారు అనేది గోడ కూడా చూడాలి, ఎంత ఎత్తు కట్టారని చూడాలి. రెండోది అసలు కరెక్ట్గా కట్టాడా, లేకపోతే లోనికి వచ్చిందా, బయటకు వచ్చిందా, దాన్ని విచారణ అంటారు అనమాట. పని విచారణ చేయటం. ఇది క్రొత్త నిబంధనలో మనం చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో పిల్లరా 2వ వచనంలో, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని ఖాయమంటున్నాడు. దేవుని మంద అనగా దేవుని సంఘం.
దేవుని మంద అంటే దేవుని సంఘం మనమే, ప్రభు నమ్మిన వారి. మందిరానికి వచ్చిన అందరు కాదుండే మళ్ళా. మందిరానికి నమ్మని వాళ్ళు కూడా రావచ్చు, వాక్యం వినొచ్చు. నమ్ముకున్న తర్వాత అప్పుడు దేవుని సంఘం అవుతారు. కనుక దేవుని మంద అంటే దేవుని సంఘం, యేసు రక్తంలో కడగబడిన దేవుని సంఘాన్ని పిల్లరా పై విచారణ చేయాలంట. పై విచారణ మనకు అర్థం కావటం కోసం, గొర్రెల కాపర్లు గొర్రెలు ఆ దొడ్డులో నుంచి బయటికి మేపటానికి తీసుకెళ్ళినప్పుడు ఆ గుమ్మం దగ్గర నుంచి ఉంటాడంట. ఒక్కొక్కటి ఆ గుమ్మం గుండా గొర్రెలు ఏమైతే బయటకు వస్తూ ఉంటాయి, చూస్తుంటాడంట, అన్నిటినీ చూస్తుంటాడు. మంద ఆయనకి అర్థమైపోద్ది. బయటికి తీసుకెళ్తాడు, మేపుతాడు, నీళ్ళు పెడతాడు, కావలి కాస్తాడు, దుష్టమృగాలు మీద పడకుండా. మళ్ళా సాయంత్రం జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళా లోనకి వదిలిపెడతాడంట, లోనకి ఆ దొడ్డులోనికి. అప్పుడు కూడా అక్కడే నుంచి ఉండండి. ఏమి వెళ్తుంది లోపలికి? ఎంక్వైరీ, దాన్నే పై విచారణ అనమాట. ఉదయం వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? విచారణ చేస్తున్నాడు, ఎన్ని బయటకు వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు? విచారణ చేస్తున్నాడు. ఆ సూడి వచ్చినాయా, ఆ మేకపోతులు వచ్చినాయా, ఆ పొట్టేళ్ళు వచ్చినాయా, ఆ పిల్లలు వచ్చినాయా, కొంచెం బక్కగా ఉన్నాయి వచ్చినాయా, కొన్ని గాయమైనవి వచ్చినాయా కదండి. గొర్రెల మందంటే అన్నీ ఒకే రకంగా ఉండవు కదా. బలిసినవి ఉంటాయి, బక్కవి ఉంటాయి, రోగులు ఉంటాయి, గర్భం ధరించినవి ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి. ఆ మందలో అనేక రకమైనటువంటి అన్నీ వచ్చినాయా లేదని చెప్పి ఎంక్వైరీ చేస్తాడు, లేక విచారణ చేస్తాడు. ఆ కాపరి వెళ్ళేటప్పుడు ఎన్ని బయటికి వెళ్తున్నాయని విచారణ చేస్తాడు, వచ్చేటప్పుడు లోపలికి అన్నీ వెళ్తున్నాయా లేదని విచారణ చేస్తాడు. పెద్దలు, పిల్లల బాధ్యత కలిగిన వారు, సేవకులు అనబడిన వారు, మరి ముందుగా నమ్ముకున్న సోదరీలు, కొంచెం అనుభవం కలిగిన సోదరులు ఏం చేయాలి? మనం విచారణ. అసలు మీ సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? కుటుంబాల్లో ఎంతమంది ఉంటారు? ఏమండి, ఆ కుటుంబంలో నమ్మిన వాళ్ళు ఎంతమంది, నమ్మని వాళ్ళు ఎంతమంది, చదువుకునే వాళ్ళు ఎంతమంది, ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది, రక్షింపబడిన వారు ఎంతమంది, రక్షణ పొందిన వారు ఎంతమంది, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, వారి ఆర్థికాలు ఏంటి, వారి అవసరతలు ఏంటి, వారు ఎందులో సతమతం అవుతున్నారు, ఇవన్నీ ఎవరికి తెలియాలి? పెద్దలకు తెలియాలి. పెద్దలు ఎవరికి చెప్పాలి? సంఘానికి చెప్పాలి, ప్రార్థన చేయమని. విచారణ ఉండాలండి. ఒక 1000 మంది వెళ్తూ ఉన్నారనుకోండి, ఒక 10 మంది ఆగిపోతే 10 మంది పెద్ద లెక్కే ఉంది. 1000 మందిలో 10 మంది కదా తగ్గింది, పెద్ద ఏముండదు. ఆయన జనం ఎంతమంది వచ్చారు, నిండిందా లేదని చూస్తాడు తప్ప ఈ 1000 మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడు. ఏమైనా చేస్తాడా? చేయడు. జాగ్రత్త. మీ మధ్య పనిచేసే దేవుని దాసులు ప్రతి ఇంటికి రావాలి. కోరండి, ఒకలా రాకపోతే మీరు రమ్మని కోరండి. దేవుని దాసులు మీ ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి. ఆ దాసులు వచ్చి వివరాలు తెలుసుకొని దాన్ని సంఘానికి తెలియపరచాలి. పిల్లరా, ఫలానా వారి కుటుంబం, ఫలానా అవసరత, ఫలానా సమస్య అని తెలియపరచాలి. సంఘం గురించి సంఘానికి తెలియాలండి. మీకు అర్థమైందా? సంఘం గురించి ఎవరికి తెలియాలి? సంఘానికి తెలియాలి. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది రక్షించబడ్డారు, పై విచారణ తప్పనిసరిగా అవసరం అన్నమాట. దావీదు చూస్తూ ఉండగా ఒక గొర్రెని ఎలుగుబంటు ఈడ్చుకుపోతూ ఉంది. మరోసారి సింహం ఈడ్చుకుపోతుంది. మంద చాలా ఉన్నాయి, పోతే పోయింది అనుకున్నాడా? వెళ్ళాడు, పోరాడాడు, ఆ గొర్రెని దాని నోట నుండి మళ్ళా తెచ్చుకున్నాడు. అంటే మంద ఒక్కటి కూడా నశించటానికి దావీదుకి ఇష్టం లేదు. ప్రభుని అడగండి, ఒక్కరు కూడా నశించుట దేవునికి ఇష్టం. అందరూ రక్షించబడాలి, ఆయన కోరిక. అలాగే సంఘములో సంఖ్య పెరగాలి, 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా. ఒక పెద్దగారిని ప్రార్థన చేయమంటే ఇలా చేస్తున్నాడు అనమాట. ప్రభువా, మా సంఘాన్ని 100దంతులుగాను, 60దంతులుగాను, 30దంతులుగాను దీవించాను. ఏమండి, 100నంటే 60 చేయాలంటే, 60నేమో 30 చేయాలంట. అది కాదు ప్రార్థన. పిల్లరా, వాళ్ళు అక్కడ రాసింది 100దంతులుగా, 60దంతులుగా, 30దంతులుగా రాసిన దాన్ని మనం ఏం చేయాలంటే, మా ప్రభువా ఈ సంఘాన్ని 30 మంది, 60 మంది, 100 మంది ఇంకా పెంచు అన్నట్టుగా ప్రార్థన ఉండాలి కదా. కనుక పై విచారణ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. గాయపడొస్తుందా, గాయం కట్టాలి. ఆకలి వేస్తుందా, భోజనం పెట్టాలి. సమస్యల్లో ఉన్నారా, ఆదుకోవాలి. వెనకబడిపోతున్నారా, వెన్ను తట్టి పురుకొలపాలి కదండి. పిల్లరా, ఒక రోజున ఒక సోదరి కోటికి నమ్మకంగా వచ్చేదంట. ఆ సేవకుడు ఎందుకు రావట్లేదని
ఓ అంటే బాధపడుతున్నాడు. ఏం ఆగేది కాదు అసలు సిస్టరు. ఒక వారం అయింది, 2 వారాలైంది. కొంచెం పనుల వల్ల ఎళ్ళలేకపోయాడు. మూడో వారంలో వెళ్తే అసలు ఒక గట్టిగా మాట్లాడదాం. ఇన్ని వారాలు ఎలాగమ్మా అది ఆగిపోయావు అని మాట్లాడదామని వెళ్తే ఆమె మంచానికి అంటుకుపోయి మంచి బలహీనతలొచ్చి లేవలేని పరిస్థితిలో అంటుకుపోయి వందనాలు కూడా చెప్పే అంత స్థితి లేదనమాట. అంత బలహీనం. అమ్మ నిన్ను గద్దెద్దామని వచ్చాను. ఇన్ని వారాలు ఆగిపోయావు. ఎందుకు ఆగిపోయావు అని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాకే జాలేస్తుంది, ఏడుపు వస్తుందమ్మా అంటే, అవునన్నయ్య ఎవరితోని కౌరు చేద్దామంటే నేను లెగలేకపోతున్నాను. ఎవరు ఇటువైపు రావట్లేదు. కనీసం దేవుడు నిన్నైనా పంపించాడు, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా దగ్గరికి ఎవరినైనా పంపమని. మందులు వాడుతూ ఉన్నారు కానీ ఇంకేం తగ్గట్లేదు. అది ప్రార్థన చేయటం వలన, ఆ విషయం సంఘానికి చెప్పడం వలన సంఘమంతా ప్రార్థన చేయగా దేవుడు అద్భుతంగా ఆ సోదరిని స్వస్థపరిచాడు. ఆ సమస్యలు ఆమె ఇప్పుడు మన సంఘానికి వస్తుంది. ఒక వ్యక్తిని కోల్పోవటం లేక ఒక వ్యక్తిని సంఘంలోనికి తెచ్చుకోవటం ఎలా జరిగింది? పై విచారణ కదా. నిజమే. మనము మన స్థానిక సంఘాలకు వచ్చేటువంటి వారి కుటుంబాలని రోజుల్లో దగ్గర కుటుంబాలు దగ్గర వాళ్ళు ఒక్కసారైనా ఏం చేస్తున్నారు అక్క, ఏం చేస్తున్నారు అన్నయ్య అనుకుంటా, పలకరించుకుంటా, పరామర్శించుకుంటా, ఆప్యాయతతో, అనురాగంతో కదండి, పరిశుద్ధమైనటువంటి పిలుపుతో, ప్రవర్తనతో బ్రతకటం మనకు చాలా అవసరం. కనుక పై విచారణ, దేవుని మందను చెప్పండి ఏం చేయాలంట? పై విచారణ చేయాలంటండి. పై విచారణ చేయాలి. ఆ కాపరి ఎన్ని గొర్రెలు బయటికి వెళ్ళాయి, ఎన్ని గొర్రెలు లోపలికి వస్తూ ఉన్నాయి. సంఘ పెద్దలు, సంఘ సేవకులు, ఎంతమంది విశ్వాసులు లోనికి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, విజ్ఞాపనకు వస్తున్నారు, బైబిల్ తరగతికి వస్తున్నారు, స్వార్థ యాత్రకు వస్తున్నారు. విచారణ ఏమండి. ఒక సిస్టరు ఎక్కడ ప్రార్థన కూడికైనా వస్తుంది, కొద్దిగా ఆలస్యమైంది, రాదేమని వెళ్ళిపోతుంటే పరిగెట్టుకుంటా వచ్చిన అందలేదు. తర్వాత మేము వెళ్ళే ప్లేస్కి వేరే బస్సు మీద వచ్చి అక్కడికి వచ్చింది. ఏమ్మా నువ్వు రావనుకున్నావంటే నేను రాను అని అనుకోవద్దండి, ఇక ఫిక్స్డ్గా నేను వస్తాను అని చెప్పుకోండి. ఇంటి దగ్గర ఏదో సమస్య ఉంది. ఈసారి కొంచెం ఆలస్యం అయితే ఎవరెవరు వచ్చారు, పలానా, ఎవరు రాలా, ఇంకా పలానా, ఆమె వస్తుందే మాందే, ఏంటి కారణం, ఏదో చిన్న పని ఇంటి దగ్గర చక్కబెట్టుకుంది. అలా విచారణ చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు రావటం వలన ప్రార్థన చేసేవారు ఎక్కువయ్యారు కదండి. ఒంటి పెడతాడు తెగిపోద్ది కానీ ముప్పెడతాడు. కనుక ఏ పనికైనా ఎక్కువ మంది ఉన్నారనుకోండి పని జరుగుద్ది. కనుక మనం విచారణ చేస్తే వాళ్ళని కలుపుకొని వెళ్తే కదండి తప్పనిసరిగా కార్యం చేస్తుంది. కనుక యోధావారి వంశముల్లో నేను ముగిస్తాను. చూడండి ఏమన్నాడు, యోధావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదన్నాడు. 4వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట మనం గమనిస్తూ ఉన్నాం అనమాట. 4వ అధ్యాయం 27వ వచనంలో యోధావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదన్నాడు. యోధావారు వంశాల వృద్ధి అవటానికి ఎన్ని కారణాలు చూసాం? 4. ఒకటి, ఆ వంశములు ఎవరున్నారు? పనిచేసేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు. రెండోదిగా పనిచేసేవారు ఉన్నారు. మూడోదిగా సన్నపు నార వస్త్రాలు అంటే నీతిగా నడుచుకునేవారు ఉన్నారు. 4వదిగా పై విచారణ చేసేవారు ఉన్నారు. కనుక ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబమైనా, ఒక సంఘమైనా వృద్ధి పొందాలి అంటే చెప్పండి ఎవరు కావాలి? ప్రార్థించేవారు కావాలి, పనిచేసేవారు కావాలి, నీతిగా నడుచుకునేవారు కావాలి. ఎవరు వస్తున్నారా, ఎవరు రావట్లేదని పై విచారణ చేసేవారు కావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలనైనా విన్న మాటలు మా అందరి హృదయంలో ఫలింపు చేయండి. ప్రభువా, మేమున్న సంఘము, మా కుటుంబం, వ్యక్తిగతంగా మేము ఆ ప్రాంతాలు వృద్ధి పొందలేకపోవటానికి కారణాలు, ప్రార్థింపకపోతే వర్ధిల్లురు అన్నారు, పని చేయకపోతే అక్కడ ఫలితం కనపడదు, మరి నీతిగా నడుచుకోకపోతే అక్కడ దీవెన కనపడదు, విచారించకపోతే మందను కోల్పోతాం. కనుక ఈ సత్యాల్లో మేము అందరం ప్రభువా మరి నేర్చుకున్న విషయాల ప్రకారం ప్రార్థించేవారిగా, పనిచేసేవారిగా ప్రభువా ఆత్మ వర్ధిల్లినట్లుగా ప్రార్థన, స్వార్థ పని, నీతిని అనుసరించి నడుచుట, దేవుని ప్రజలను
మరి పరామర్శించుట, విచారణ చేయుట, ఈ అనుభవాల్లో మమ్మల్ని నడిపించమని, తిరిగి రాత్రి కొరకు సిద్ధపరచమని, రేపటి కొరకు కూడా మీ వాక్యం